ఒక్క నిమిషం అండి, సభా కార్యక్రమాన్ని ఆరంభిద్దాము. నేను మొట్టమొదట ఈ వేదిక ఆధారంగా ఉన్నటువంటి మాధ్యమంగా ఉన్న అందరికీ కూడా నేను మొదటి విజ్ఞప్తి ఏమిటంటే, మనం మాట్లాడుతున్నప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుతాము, తక్కిన సమయాల్లో మ్యూట్ చేసుకుంటాము. చేస్తే మన వెనకాల ఉన్న సౌండ్స్, ఇంట్లో ఉన్న సౌండ్స్ ఇట్లాంటివి వినపడకుండా ఉంటాయి. మనం మాట్లాడుతున్నప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతాము. ఇది మొదటి పాయింట్. తర్వాత రెండవది ఏమిటంటే, మనము ఒకళ్ళు చర్చిస్తున్నప్పుడు సావధానంగా విందాము. మూడవది, వాళ్ళ అధ్యక్ష బాధ్యత నాదే అన్నారు కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, సమయ పాలన ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఆయా రంగాల్లో బాగా నిష్ణాతులైన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పాలనుకున్న అంశాన్ని ఎంత విస్తృతంగా అయినా చెప్పగలరు, ఎంత సూక్ష్మంగా అయినా చెప్పగలరు అన్న నమ్మకం నాకున్నది. అందువలన సమయ పాలన చేస్తూ మనము ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు వెళ్తాము. మూడవ అంశము, ప్రధానంగా నేను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పేరు పిలుస్తూ ఉంటాను, లేదా పేర్లు పిలవడం వరకు మాత్రము రాధాశ్రీ గారు కానీ ఆ సీక్వెన్స్ లో పేర్లు పిలవడం వరకు చేయండి. నేను అధ్యక్ష పలుకులు చాలా క్లుప్తంగా మాట్లాడి నేను చివరిలో మళ్ళా మాట్లాడటానికి మీరందరూ విన్న తర్వాత ప్రయత్నం చేస్తాను. నాకు ఇది అయిన తర్వాత వెంటనే ప్రయాణం ఉంది. నేను ఈ మన రామేశ్వరరావు గారు ఈ విషయం ప్రస్తావించడానికి ముందు నాకు అప్పటికి ప్రయాణం లేదు. అందువల్ల ఇప్పుడు కొంచెం ప్రయాణం సమయ వ్యవధి తక్కువ ఉన్నందువల్ల మీ అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, కరెక్ట్ గా సమయపాలన చేద్దాం. అందుకని దానికోసం సమయం తగ్గించాల్సిన అవసరం లేదు, కానీ సమయానికి కట్టుబడి ఉందామని చెప్పి కోరుకుంటూ నేను మొట్టమొదట ఈ సభా కార్యక్రమాన్ని ఆరంభిస్తాను. ఆరంభించడానికి ముందు నా తెలుపలుపుల్లో భాగంగా నేను 2-3 మాటలని ప్రాముఖ్యంగా ప్రస్తావిస్తాను. మొట్టమొదట అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామిని మేము స్వామివారితో ఉన్నటువంటి అనుబంధం కారణంగా ఒకసారి గుర్తు చేసుకుంటూ, అఖిల భువన జన్మస్తే మభంగాదిలీలే వినత విగత భూతం వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అందరికీ విజ్ఞప్తి, మళ్ళా ఒక్కసారి మీరు మాట్లాడవలసిన సందర్భంలో తప్పితే తక్కిన సందర్భాల్లో మ్యూట్ చేసుకుని ఉండండి అమ్మా. మ్యూట్ చేసుకోండి. శాంతమ్మ గారు నాకు కనబడుతుంది, మ్యూట్ చేసుకోండి. అలా తక్కిన వాళ్ళు కూడా మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే అనవసరమైన ధ్వనులు వస్తుంటాయి, చాలా చెప్పే వాళ్ళకి డిస్టర్బ్ అవుతారు. ఎవరైనా సరే అందరూ ఇది పాటించాల్సింది కోరుతున్నాను. మొట్టమొదట నేను నా తొలి పలుకుల్లో భాగంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ సమితి క్రియా ప్రక్రియ అన్న విషయము రామేశ్వరరావు గారు మన ముందుకు తెచ్చి, వారు ఒక అద్భుతమైన తెలుగు వాళ్ళకు ఉపకరించే, తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళకి ఒక ఉపయోగకరమైన హస్తభూషణంగా ఉండటమే కాకుండా మస్తక భూషణంగా కూడా ఉండేటట్టు ఒక చక్కని పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఏమిటంటే, ఈ మధ్య సివిల్ సర్వీసెస్ లోను ఇతరత్ర కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్తున్న వాళ్ళు, రకరకాల రంగాల్లో తెలుగు సాహిత్యం పట్ల అధికంగా ఆసక్తి కలిగిన వాళ్ళు, అంటే మనం చూస్తే ఈ మధ్యకాలంలో తెలుగుని జీవికగా కలిగిన వాళ్ళతో పాటు సమాంతరంగా తెలుగుని ఆసక్తి విశేషంగా మాత్రమే కలిగి తెలుగు పట్ల సేవ చేస్తున్న అనేక రకాలైన ప్రక్రియల్లో పాల్గొంటున్న వాళ్ళు, తెలుగుకి పోషకులుగా, సమర్థకులుగా, తర్వాత తెలుగు పట్ల విశేష ఆసక్తి కలిగిన వారు అనేక మంది వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రక్రియలను కాకుండా ప్రాచీన కాలం నుంచి వాటి వరకు వచ్చినటువంటి ప్రక్రియల మీద ఒక చిన్నపాటి పరిచయం
చాలా క్లుప్తంగా చక్కగా క్లుప్తంగా అయినప్పటికీ సుందరంగా ఘనంగా చేసినందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేసి నలుగురిని కూడగొట్టుకోవడం ఈ శతాబ్దపు పెద్ద సవాలు. ఈ శతాబ్దంలో నలుగురిని కూడగొట్టుకుంటే ఎవరి దారుణం వాడిది ఉంటుంది, కానీ అందులో యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరూ మైక్ ట్యూబ్ గానే మారిపోయారు. అందువల్ల ఈ ఈ సమయంలో ఆయన అందరినీ కూడగట్టుకుని ఆయా రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారందరినీ కూడగట్టుకుని చాలా అంశాలని చక్కగా ముందుకు తీసుకొచ్చినందుకు వారికి విశేషించి శుభాభినందనలు తెలియజేస్తూ, ఈనాడు ఈ కార్యక్రమంలో ఇదే విషయాన్ని పుస్తకంలో పరిచయం చేసిన వాళ్ళు ప్రసంగం కూడా చేస్తారు. ప్రసంగం చేసేటప్పుడు ఈ దీంట్లో ప్రస్తావించని అంశాలు లేదా గమనించాల్సిన అంశాలని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రసంగంలో చక్కగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కొక్కళ్ళకి నేను అనుకోవడం, ఇప్పుడు మనకి మొత్తం ఎంతమంది ఉన్నారు స్పీకర్స్? 10 మంది ఉన్నారు. 3 నిమిషాలు వ్యవధి కాకుండా, అంటే 3 నిమిషాలు అంటాం కన్నా కూడా నేను సర్వీస్ లో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న మాట చెప్పేవాడిని. ఏమిటంటే మా మీటింగ్ ఎప్పుడైనా సరే 9:30 తెలుసుకోండి, 9:29 కానీ పెట్టేవాళ్ళు మీటింగ్. అంటే లేదా 9:30 9:35 దాకా రావచ్చు అనే ఒక భావం ఉంటుంది. 9:29 అంటే మాత్రం గుర్తుపెట్టుకుని రావడానికి ప్రయత్నం చేస్తారు. అందువల్ల 180 సెకండ్లు మాత్రమే మనం నిడివితో చాలా చక్కగా కొంచెము ఇది మన దీని మీద చూడండి, తీగ మీద నడవటం లాంటిది చాలా తక్కువ వ్యవధిలో చేయడం ఒక ఫీట్. కానీ మీరందరూ కూడా చక్కని విద్వత్తు ఉన్నవాళ్ళు, తర్వాత అనేక రంగాల్లో అనేక వేదికల మీద ప్రసంగాలు చేసిన వాళ్ళు సూక్ష్మంగా, సూటిగా, క్లుప్తంగా, సుందరంగా చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి పేర్లను మాత్రం ఒకసారి మీరు కామేశ్వరరావు గారు మీరు పిలుస్తారండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. రైట్, కొనసాగించండి ఒకసారి. ముందుగా ఈ కార్యక్రమాన్ని భాయి కృష్ణమూర్తి గారు ప్రార్థనతో ప్రారంభిద్దామండి. ఆయన తెనాలి వాస్తవ్యులు, ఆల్ ఇండియా రేడియో గ్రేడ్ 1 ఆర్టిస్ట్ ఉంది ఆయన ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భాయి కృష్ణమూర్తి గారు దయచేసి మీ ప్రార్థన ప్రారంభించారు. నమస్కారం. సంపూజితా క్షోణీమండల సత్కవీంద్ర కవితా కోటిరతం శోభితా వేదాంత మూలాకృతి వీణాలంకృత పాణి పల్లవయుతాం వేదాంత మూలాకృతి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. అయ్యా, మన కార్యక్రమానికి ఇది నందివెలుగు ముక్తేశ్వరరావు గారు, విశ్రాంతి IAS అధికారి, వారు హైదరాబాద్.
ఆయన దయతోటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి అంగీకరించారు. ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కోరుతున్నాను. అదే మన ముఖ్య అతిథిగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ తెలుగు శాఖ అధ్యక్షులు వారు, ఆయన ముఖ్య అతిథిగా మన ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తారు. పద్యపురు సార్వభౌమ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు మాకు గురుతుల్యులు. వారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. కళాగౌతమ వ్యవస్థాపకులు బివిఎస్ మూర్తి గారు, ఆయన మనకి ఇంకా రాలేదు. వచ్చారు. అయ్యా స్వాగతం వారు. నమస్కారం. నమస్కారం. కళాగౌతమ వచ్చారు. రాకపోవడం ఏంటి? మా గురువు గారు వారు విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారు. అలాగే బేరం సుందరరావు గారు ఇంకా రాలేదు మనకి. చీరాల వారు, ఆయన విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు. ఆయన కూడా కార్యక్రమాల్లో విశిష్ట అతిథులుగా పాల్గొంటున్నారు. శ్రీమతి పి శాంతమ్మ గారు, శ్రీకాకుళం విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు. అసలు ఈ పుస్తకం పుస్తకం బయటికి రావడానికి మూల కారకురాలు ఆవిడ. ఉదాహరణగా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి ఈ పుస్తకం వెలుగు చూడడానికి కారకులయ్యాయి. ఆవిడకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీమతి అవధాన అమృతవల్లి గారు గౌరవ అతిథిగా పాల్గొంటున్నారు. వారు కూడా ఈ పుస్తక ప్రచురణకు ఆర్థికంగా సహాయాన్ని అందజేశారు. గౌరవ అతిథిగా పద్య భాషి డాక్టర్ రాధాశ్రీ గారు మా తెలుగు లోకం పత్రిక ప్రారంభించినప్పటి నుంచి కూడా వివిధ శీర్షికల నిర్వహణకు సహకరిస్తూ ఆయన సొంతంగా వ్యాసాలు అవి కూడా మాకు వివిధ అంశాల మీద పంపిస్తూ పత్రికని సుసంపన్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం 100 తెలుగు పుస్తకం అనేటువంటి అంశం మీద ఆయన మనకి రచనలు అందిస్తున్నారు. తెలుగు లోకంలో ఇది ప్రతి బుధవారం నాడు కూడా ఇది వస్తుంది. 100 తెలుగు పుస్తకం అనేటువంటి దాని పుస్తకాన్ని నడక కవి శ్రీ నల్లా నరసింహమూర్తి గారు, అమలాపురం వారు, ఆయన తెలుగు సీనియర్ ఉపాధ్యాయులు. ఆయన మన కార్యక్రమంలోనూ పుస్తకాన్ని సమీక్షిస్తారు. తెనాలికి చెందినటువంటి విశ్రాంత ఆంధ్ర ఉపన్యాసకులు రాయప్రోలు జగదీష్ చంద్రశర్మ గారు ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేయడం ఈ కార్యక్రమం అందిస్తుంది. మా తెలుగు లోకం పత్రిక 4 వాట్సాప్ గ్రూప్లో నడుస్తోంది. 4 ఏళ్ల క్రితం దీన్ని ప్రారంభించాం. మొన్నే 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. 13వ రోజు ఈ రోజు మా ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటంటే తెలుగు భాష తెలుగు నేల మీదనే మాయమైపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పని, భావితరాలకి మన తెలుగు భాష గురించి చెప్పుకోవాలని చెప్పి, వాళ్ళకి ఈ మా పత్రిక చదివినటువంటి వాళ్ళు ఏదో ఒక అంశాన్ని పిల్లలకి చెప్పుకొని భాషను బతికించడానికి, భాషను ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తారనే ఆశయంతో ఈ పత్రికను ప్రారంభించడం జరిగింది. మా పత్రికలో తెలుగు భాష మాత్రమే కాకుండా సంస్కృతి, చరిత్ర ఈ అంశాలు కూడా మేము ప్రాధాన్యం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ తెలుగు లోక పత్రిక నిర్వహణ కోసం అని చెప్పి ఇతోధికంగా సాయం అందించాలని చెప్పి మిత్రులందరినీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు నగూరి ముక్తేశ్వరరావు గారు అధ్యక్షుడిగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అంటే వారు ఇందాకనే చెప్పారు, అధ్యక్షుడిగా నేను ముందు 4 మాటలు చెప్పేసిన తర్వాత మిగిలిన కార్యక్రమాన్ని ఎవరో ఒకరు వక్తలు జాకేస్తూ చూడండి అని ఆయన చెప్పారు. అంతే కదండి ముక్తేశ్వరరావు గారు? సార్ మీరు చెప్పింది అంతే కదా? మీకు ఏదో ప్రయాణం ఉందన్నారు. మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారు. కామేశ్వర గారు, అయ్యా ఇప్పుడు మనము మాట్లాడవలసిన వక్తల్ని ఒకరి తర్వాత ఒకరిని పిలవండి. అయిపోయిందండి. ఇప్పుడు పుస్తకావిష్కరణ మీ అందరికీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు దగ్గర పెట్టుకున్నట్లయితే ఈ సమయాల్లో ముందర పుస్తకావిష్కరణ చేసేస్తే మాట్లాడడానికి బాగుంటుందని ఆశిస్తూ పుస్తకాన్ని తోర్పల్లి బాలసుబ్రహ్మణ్య శర్మ గారు ప్రారంభిస్తున్నారు. నా పేరు తోర్పల్లి బాలసుబ్రహ్మణ్య శర్మ, మండల పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. అనంత చందము అనేటువంటి వాట్సాప్ గ్రూప్ ద్వారా పద్య కవిత్వాన్ని నేర్పుతూ ఉంటాం.
ఇప్పటికీ 130 గ్రంథాలని ముద్రించడం జరిగింది మా వాట్సాప్ ద్వారా. ఇందులో కొంతమంది నా శిష్యులు కూడా ఉన్నారు. పెద్ద శాంతమ్మ నా శిష్యురాలే. మీ దగ్గర కూడా ఆ పుస్తకాలు పంపించాలనుకుంటాను. ఉంటే కనుక మీరు కూడా చూపించండి, నేను చూపించిన తర్వాత. ఒక్కసారి అందరూ ఒక్కసారి పుస్తకాలు పెట్టండి, మనం ఫోటో తీసుకుందాం. అదే అండి, అందు గురించే సార్. మనకి ఎందుకో మన వారికి మాట వినిపించట్లేదు అంటున్నారు. ఎవరు? మన బీరం సుందర్రావు మాస్టారు. ఆయన ఎందుకు వినిపించట్లేదు అంటున్నారు. మన మిగతా వాళ్ళందరికీ వినిపిస్తుందండి? అయితే అక్కడ ప్రాబ్లం మాస్టర్దే అయి ఉంటుందండి. ఒక్కసారి పైకి పెట్టండి పుస్తకాలు, మనం ఫోటో తీసుకుందాం ఒకటి. ఓకే, ఓకే ఓకే సార్. ఓకే, లేకపోతే దీంట్లో ఉన్న క్రమం ప్రకారమే నేను పేర్లు పిలిచానండి. ఒక్కసారి మన ముక్తేశ్వరరావు గారి సూచన చాలా విలువైంది. కొంచెం మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినప్పుడు దాన్ని మ్యూట్ చేసుకుంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. దయచేసి సార్ చెప్పింది చాలా విలువైన అభిప్రాయంగా భావించి మళ్ళీ మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకుందరు. కానీ ఇది సర్వే సర్వత్రా పాటించవలసిన నియమం సార్. జూమ్ అనేసరికి ఒక వేదిక మీద ఎలా ఉంటుందో జూమ్ లో కూడా వేదిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనం పాటించాలి. అందరూ దయచేసి మ్యూట్ లో ఉండండి, లేదా అందరికీ అయ్యా కమాండ్ మీ దగ్గరే ఉంటుంది, అందరినీ మ్యూట్ చేసేసి ఒకే కమాండ్ తోటి వెంకటేశ్వరరావు అలా చేసినా పర్వాలేదు. అధ్యక్షుల వారు డయాస్ మీది సార్. వద్దులేండి, ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కొంచెం మనం చెప్దాంలేండి. పర్లేదు పర్లేదు, వెంకటేశ్వర గారు ఆరంభిద్దామండి. మొట్టమొదట అంశం చెంపు కావ్యం మీద డాక్టర్ పప్పులేటి నాగమల్లిక గారు రాసిన ఆర్టికల్ ఉందండి. వారు నాగమల్లిక గారు ఇప్పుడు ఆన్లైన్ ఉండేటట్టయితే వారు వెంటనే లైన్లోకి వచ్చి ఒక 3 నిమిషాల పాటు సబ్జెక్ట్ పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నారు. ఉన్నారండి? రైట్. నెక్స్ట్ ఉదాహరణ కావ్యం మీద శాంతమ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఉత్తరాంధ్రకి రాణి. అందరికీ నమస్కారం. అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కామేశ్వరరావు గారికి ఎలాగా నమస్కారాలు తెలియజేస్తాం. అందరికన్నా ఇంకా ముఖ్యమైన వ్యక్తి నాకు ఈ గ్రూప్ లో ఒకరు ఉన్నారు. వారు బ్రహ్మశ్రీ తోపెల్లి బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. ఇవాళ నేను ఈ గ్రూప్ లో అంటే ఈ సమూహంలో నేను జాయిన్ అయ్యి మాట్లాడుతున్నాను అంటే వారి కటాక్షమే, వారి ప్రోత్సాహం లేనిదే నాకు అసలు పెన్ను పట్టుకుని పద్యం రాయడం అన్నది నేను చేయలేదు. ఎప్పుడు ఛందస్సు తెలుసు, నియమాలు తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఏమమ్మా అలా ప్రయత్నం చేయలేదు అంటే నాకు పద్యం రాయడం రాదండి అన్నాను. రాకపోవడం ఏమిటమ్మా, ఛందస్సు అంటున్నారు, పిల్లలకి చెప్పానంటున్నారు, వాళ్ళు ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నామంటున్నారు, మీరు పద్యం రాయకపోవడం ఏమిటి, రాయండి ముందర అన్నారు. గురువుగారు ఎలా రాయడం, మీ ఎదురుగుండా ఏది కనబడితే దాని మీద రాసేయండి అన్నారు. సరే అలాగా ప్రయత్నం చేసి ఒక ఆట వెలది ఒక తేట గీతి రాయడం జరిగింది. ఇంకే వచ్చేసింది, ఇక కందం వేసేయండి రాసేయండి అన్నారు. బాబు గంధం మాత్రం నన్ను రాయమనకండి అన్నాను. అలా కాదమ్మా, కందం రాయకపోతే ఇంకేమిటి అన్నారు. ఒక రోజంతా కష్టపడి ఒక కంద పద్యం రాశానండి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక కంద పద్యం రాయడానికి ఒక రోజు పడింది. గురువు గారు కంద పద్యం రాశానని చదివాను. ఓ బ్రహ్మాండంగా ఉంది అన్నారు. మరొకటి మాత్రం రాయకండి, లేదు 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 మరో కందట్టు వేసేయండి అన్నారు. ఇదే అతని లాంగ్వేజ్ లో మరో కందట్టు వేసేయండి అన్నారు. బాబోయ్ నేను రాయలేను గురువు గారు అంటే వీల్లేదన్నారు. రాయండమ్మా, మీరు రాయకపోవడం ఏంటి. రాశాను.
ఒక్క ఇంకా మాట. అక్కడి నుంచి కూడా రాలేదు. మీకు ఇచ్చింది 3 నిమిషాలు. ఇదంతా ఆపేసి మీరు లేదు, ఉదాహరణ లేదు. కావ్యం మీద మాట్లాడాలి, కావ్యం మీద ఓకే. మాట్లాడాలి. సరే సరే. ఇంకా అక్కడి సుబ్రహ్మణ్యం నుంచి గారు ఆగలేదు. అన్ని పద్యాలు కంద పద్యాలు అయిపోయి నేనే అయితే చెప్తాను. మీరు శాంతమ్మ గారు ఆ, టాపిక్ లోకి వచ్చేయండి అమ్మా. అందరూ వచ్చేస్తున్నా, వీలైనంత వరకు వచ్చేస్తున్నా. అంటే పద్యాలు మనకి ఇలాంటి శతకాలు కంచి అన్ని అయ్యాయి. అన్ని అయిన తర్వాత ఉదాహరణ కావ్యం అని ఒకటి ఉందమ్మా, అది మీరు ఏమైనా ప్రయత్నిస్తారా అన్నారు. చెప్పండి గురువు గారు అని అంటే దాని నియమాలు, దాని ప్రోత్సాహంగా చెప్పారు. ఆ విధంగా ఉదాహరణ కావ్యం రచించాను. నేను పుట్టిన ఊరు, ఆ తర్వాత నేను పెరిగిన ఊరు శ్రీకూర్మం అండి. శ్రీకూర్మంలో విష్ణుమూర్తి తాలూకా కూర్మ అవతారం ఉన్న గుడి మరెక్కడా లేదండి. అంచేత కూర్మనాథుడి మీద నేను ఉదాహరణ కావ్యం రాయడం జరిగింది. అలాగా రసవెల్లి సూర్యనారాయణమూర్తి మీద, మరి ఇంకా ఇది ముఖలింగేశ్వరుడి మీద రాశాను. ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ ఉదాహరణ కావ్యం అనేది అందులో విభక్తులు ఆధారంగా ఉంటాయండి. ప్రథమ విభక్తితో ఒక పద్యం, అలాగే ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి అలాగే 7 విభక్తులతోటి 7 పద్యాలు ఉంటూ మళ్ళీ సంబోధనా విభక్తి మీద మరో పద్యం, అలాగే సార్వ విభక్తికము అన్ని విభక్తులు కలిపి ఆ పద్యంలో రాయాలి. ఇవి తర్వాత ఒక్కొక్క పద్యం తర్వాత అక్కడ మనకి రగడలు ఉంటాయండి. కళిక, ఉత్కళిక. ఈ రగడలు అనేక రకాలు, ఎన్నో రకాలు ఉన్నాయి. తొడగవల్గన రగడ, విజయ రగడ, హరిణగతి రగడ, హరిగతి రగడ, ఇలాగా అనేక రకాలుగా రగడలు ఉన్నాయి. ఏదో ఒక రగడ ఎంచుకొని దాని నియమాల ప్రకారం, అంటే ఛందో నియమాలు, ఆ నియమాల ప్రకారం, ఆ ప్రాసల ప్రకారం, అంత్యప్రాసలు అవన్నీ కూడా జాగ్రత్తగా ఆకళింపు చేసుకుని, అవగాహన చేసుకుని అది రాయాలండి. చెప్పాలంటే అది 7 విభక్తులు, మరో 2, మరో 3, మొత్తం 8 విభక్తుల కావ్యం. కానీ అది రాయడానికి మాత్రం ఒక 15-20 రోజుల కన్నా ఎక్కువే పడుతుందండి. అది కానీ రాసిన తర్వాత మాత్రం ఒక తృప్తి, ఆ విధంగా రాశానని తృప్తి. మరి ఉదాహరణ కావ్యాలు ఈ స్థితిలో ఎవరు రాయడం లేదమ్మా, రాశారన్నారు. ఆ ప్రయత్నం నేను చేసి ఆ విధంగా మరి అందులోని విజయవంతం అయ్యాననే చెప్పాలి. ఆ 3 పుస్తకాలు కూడా నేను అక్కువేయించడం కూడా జరిగింది. అదండి ఉదాహరణ కావ్యాలంటే. మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి కామేశ్వరరావు గారికి, ప్రస్తుత అధ్యక్షుల వారికి, అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చక్కగా ద్విపద కావ్యం మీద విహెచ్వి రమాదేవి గారు మాట్లాడారు. ఉన్నారండి? రమాదేవి గారు విహెచ్ లేదండి. నెక్స్ట్ చారిత్రక కావ్యాల మీద వివేక్ కృష్ణ గాయత్రి గారు. ఈ అగ్ని కావ్యాల మీద ఓలెట్ ఉమా సరస్వతి గారు. శబ్ద సాహిత్యం మీద శ్రీమతి కూర్పూరి అరుణశ్రీ గారు. ఓయ్ ఎక్కడ సౌండ్ వస్తుందండి, అక్కడ పక్కన ఎక్కడ డిస్టర్బెన్స్. ప్రబంధ కావ్యం మీద రాధాశ్రీ గారు ఉన్నారు. ఏ రాధాశ్రీ గారు? నమస్కారం అండి. దేవి కథా కావ్యాలు, రాధాశ్రీ గారు కావ్యం ఒకటి, యాత్రా సాహిత్యం ఒకటి, 3 ఆర్టికల్స్ రాశారండి ఇందులోను రాధాశ్రీ గారు. ఓకే, రాధాశ్రీ గారు 3 రాశారు. ఓకే. వందనముగా సత్కవితా చందనమును పూయుచుంటి సభలోపల ఆనందము తొణికి సలాడగా వందనమందింతు మీకు పద్యములోనన్. మీ అందరికి పద్యంలోనే నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికి వందనమ్ములనందించుచునుంటిని పరమానందముతో డెందము స్పందన పొందగా వందనమందింతు మీకు వరణీయులుగా. శ్రీ ముక్తేశ్వరరావుకు, శ్రీమతి అవధానమునకు, శ్రీ నల్లాకు, కామేశ్వరునకు, దార్లకు ప్రామాణిక చందమందు ప్రణతులు చేతు.
శ్రీముక్తేశ్వరరావుకు, శ్రీమతి అవధానమునకు, శ్రీ నల్లాకు, కామేశ్వరునకు, దార్లకు ప్రామాణిక చందమందు ప్రస్తుతం. తోపెల్లకు, శాంతమ్మకు, దీపించెడు కృష్ణమూర్తి ధీవర్యునకు, శ్రీపదుడగు భీమూర్తికి, ఆపత్ బాంధవుల కంచు అంజలి చేతు. నేను 3 ప్రక్రియల మీద వ్రాశాను. గేయ కథా కావ్యముపై, తీయనిదగు యాత్రపైన తేట తెలుగులో, శ్రీయుతుడగు కామేశుడు వ్రాయించెను వ్యాసములు ప్రబంధముపైన. నేను రాశాను అనే కన్నా మా కామేశ్వరరావు గారు వ్రాయించారు అంటాను నేను. గేయ కథా కావ్యముపై, తీయనిదగు యాత్రపైన తేట తెలుగులో, శ్రీయుతుడగు కామేశుడు వ్రాయించెను వ్యాసములు ప్రబంధముపైన. ఈ 3 ప్రక్రియలు రాశాను నేను. అందులో 3 నిమిషాల్లో అవి చెప్పడానికి అసాధ్యం కాబట్టి ఆ దాంట్లో ఉన్న స్వారస్యాన్ని చదువరులు గమనిస్తారు. ప్రబంధం అంటే ఏమిటి, ప్రబంధం విశేషాలు ఏమిటి, అవన్నీ వివరించాను. సంపూర్ణ గేయ కథా కావ్యం తెలుగులో మొట్టమొదటిసారి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు. ఆ తర్వాత మళ్ళా దాన్ని ఎవరు పట్టుకోలేదు. మళ్ళా నేను రాశాను ప్రేమావతి, తారావతి అనే సంపూర్ణ గేయ కథా కావ్యం రాశాను. అలాగే యాత్రా సాహిత్యం మీద కూడా నేను విపులంగా దాంట్లో చర్చించాను. చదువరులు మెచ్చ కలమును కథమును త్రొక్కించి, తమదు కౌశల్యముతో 18 ప్రక్రియలను పదనుగా వివరించినట్టి వారిని గలసు. ఈ పుస్తకం చాలా బాగా వచ్చింది. వెలుగుత ఈ సంకలనము, వెలుగుత మన తెలుగు భాష విభవము తోడం, వెలుగుత తెలుగుల జిలుగులు, వెలుగుత ప్రక్రియలు శతము భిన్నగతులలో. భిన్నగతుల్లో శాఖోపశాఖలుగా తెలుగు భాష విస్తరించాలని మరొక్కసారి కోరుకుంటూ, మాకు ఆత్మీయులైనటువంటి రామేశ్వరరావు గారికి, సాహితీ క్రియా ప్రక్రియ వెంకటేశ్వరరావు గారికి, గోకల్ల బాలకృష్ణ శర్మ గారికి అందరికీ మరొక్కసారి నమస్కారం. పద్యమందున మా ఆలోచనది చెప్పగలనంత పద్యం. వ్యాస సంకలనం, వ్యాస సంకలనం ఆవిష్కరణ సభకు ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మాస్టర్ చిన్న రిక్వెస్ట్ అండి, అందరినీ మ్యూట్ చేసుకోమనండి, సరిగా వినిపించట్లేదు. మిగిలిన వాళ్ళు కొంతమంది అన్మ్యూట్లో ఉన్నారు. దయచేసి మనకి అధ్యక్షుల వారు మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడవద్దు. అధ్యక్షుల వారికి సభ అంతా కూడా ఆయన కంట్రోల్లో ఉండాలి. సార్ అధ్యక్షుల వారు మీరు అన్మ్యూట్ అవ్వండి, మ్యూట్ లో ఉన్నారు సార్. అలాగే సార్, అలాగే సార్. దేవులపల్లి పద్మజ గారు ఉన్నారండి? లేరండి. భువనేశ్వరి మారేపల్లి, కొంపల్లి రామయ్య గారు లేరండి. అవతానం అమృతవల్లి గారు ఒకసారి స్మృతి సాహిత్యం మీద మాస్టర్ సభాధ్యక్షుల సభాయ నమః. అందరికీ నమస్తే. మాస్టర్ కొంచెం అన్మ్యూట్ చేసుకోమనండి తక్కిన వాళ్ళని. అమ్మా అధ్యక్షులు వారు 4 సార్లు చెప్పారండి, మనకి జ్ఞానం ఉండాలి. అధ్యక్షులు వారు ప్రారంభంలోనే చెప్పారు 4 సార్లు. చాలా డిస్టర్బెన్స్ ఉంది మాస్టర్. అంత మాట్లాడద్దు అన్నారు. ఏం చేయండి కాదండి, మనము అన్మ్యూట్ చేసుకోకపోతే మన ఇంట్లో ఉన్న రకరకాల ధ్వనులు కూడా ఇక్కడ వినబడతాయి.
గిన్నెలు గరిటెలు ఇవన్నీ కూడా వినపడుతుంటాయి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ప్రసంగించవలసిన సందర్భంలో తప్పితే విడిగా మ్యూట్ చేసుకోవాలి. మీరు మాట్లాడవలసినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. ఎట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మళ్ళీ చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి మనము ఈ అవకాశం లేకుండా అందరూ కూడా ఒక్క ప్రసంగిస్తున్న వాళ్ళు తప్పితే తక్కిన వాళ్ళందరూ కూడా మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు బాగానే ఉంది మాట్లాడండి. నమస్తే మాస్టరు. ఈ పుస్తకం క్రియా ప్రక్రియ అన్నది ఒక ప్రత్యేకమైన, ఇవాళ సాహితీ రంగంలో ఈ పుస్తకానికి విశేష అభిమానులు తప్పక ఉంటారని నేను ఆశిస్తున్నా. ఎందువల్లంటే అసలు స్మృతి కావ్యం గురించి మాస్టరు అమ్మ ఏమైనా మీరు ఇవ్వగలరా వ్యాసాలు అని అడిగినప్పుడు నేను చాలా ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా అంశాలు సాధారణంగా స్మృతి కావ్యాలే అనుకుంటూ ఉంటాం, కానీ తీరా పరిశోధన చేస్తూ నిజమైనవి ఏంటి అని మాస్టర్ని కూడా కొంత నాకు కొంచెం గైడ్ చేయండి. నాకు అన్ని చాలా అంశాలు స్మృతి కావ్యాలుగానే కనిపిస్తున్నాయి. ఎవరైనా వాళ్ళని కోల్పోయినప్పుడు, లేకుంటే వాళ్ళని గుర్తు చేసుకుంటూ దూరంగా ఉన్నప్పుడు, మరో సందర్భంలో ఇంకో సందర్భంలో చాలా మంది చాలా కవిత్వాలు రాస్తుంటారండి. మరి అవన్నీ కూడా స్మృతి కావ్యం కిందకే వస్తాయా అని అడిగాను నేను. అప్పుడు మాస్టర్ అన్నారు, కొన్ని ఉదాహరణలు చెప్పారు నాకు. ఇలాంటివమ్మ స్మృతి కావ్యాలంటే ప్రతిదీ కాదు అని చెప్పిన తర్వాత నేను చాలానే టైం తీసుకున్నాను, తక్కిన వాళ్ళకంటే కూడా. దాదాపు ఒక 2-3 నెలలు సమయం తీసుకొని చాలా పుస్తకాలు వెతికి, లైబ్రరీ నుంచి కూడా తెచ్చుకొని చాలా వెతికి, అందులో నుంచి ఎంతవరకు అందివ్వగలను ఆ మేర నేను అందించాను. అయితే నిజానికి ఇట్లాంటి ఒక అంశం ఇచ్చి వాటి మీద రాయమనటం అన్నది ఒక కేవలం పాఠకులకే కాకుండా ఇలా చదివే అవకాశం, ఏమీ తెలియకపోయినా కూడా వాటి గురించి సుదీర్ఘంగా చదివే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మొట్టమొదటిగా మన తెలుగులోకం పత్రిక అధినేతకి నమస్సుమాంజలి. నాకు చక్కటి అవకాశం ఇచ్చారు. ఆ విధంగా నేను ఆ పుస్తకాన్ని రాయటం కోసం, అంటే నాకు ఇచ్చిన అంశం గురించి వ్యాసం రాయటం కోసము మరి విశ్వనాథ్ సత్యనారాయణ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, అంతకంటే ముందు నేను ఆంగ్లోపాధ్యాయురాలిని. అందువల్ల నాకు ఆంగ్ల సాహిత్యంలో స్మృతి కావ్యాలు బాగానే పరిచయం ఉన్నాయి. మరి అలాంటివి మనకేమున్నాయి అని పరిశీలిస్తే మరి చాలా వరకు చాలా మందినే కవర్ చేశాను అందులో. అయితే ఇప్పుడు సుదీర్ఘంగా మనం ఇచ్చే వ్యాసాల్లో మనం ఏమీ చర్చించలేకపోవచ్చు, కేవలం ఉదాహరణలు మాత్రమే పేర్కొన్నాం. కాబట్టి ఈ పరిధిలో మరి ఎవరైనా పరిశోధనలు చేయవలసి వస్తే తర్వాతి కాలంలో ఈ మాస్టర్ గారు అందించినటువంటి ఈ ప్రక్రియ, అనేక ప్రక్రియలు, దాదాపు 18 మంది రాశారు. ఈ ప్రక్రియలన్నీ కూడా మరి ఎవరైనా పిహెచ్డి లాంటివి చేసే వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఇంత పెద్దవారి ముందర ఇవాళ నన్ను కూడా మాట్లాడించే అవకాశాన్ని నాకు కల్పించారు. స్మృతి కావ్యంలో ఇంకా ఇవి కొన్ని అనుమానాలు కూడా కొంతమంది తీర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన దగ్గరి వాళ్ళు చనిపోయినప్పుడు, లేదా అంటే మనల్ని వదిలిపెట్టిన వాళ్ళు ఎక్కడైనా దూరంగా ఉన్నప్పుడు, లేదా అంటే మన బాల్య స్మృతులు కూడా కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా స్మృతి కావ్యాన్ని కిందికి వస్తాయా రావా అన్నది కూడా ఇంకా అనుమానం ఉంది. ఇంకా ఎక్కడైనా స్నేహితులు దూరం వెళ్ళిపోయి ఉంటారు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉంటారు. మరి మన తల్లిదండ్రుల నుంచి ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు కూడా కొంతమంది ఇప్పుడు ఉత్తరాలు రాసుకుంటారు, కొంతమంది కవిత్వం రాసుకుంటారు, కొంతమంది కథలు రాస్తారు. ఆ సందర్భాన్ని, ఆ సన్నివేశాలని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా స్మృతి కావ్యాల కిందికి వస్తాయా రావా అన్నవి అనుమానాలు కూడా ఉన్నాయి. చాలా డిస్టర్బెన్స్ ఉందండి, ఎవరు అన్మ్యూట్ చేసుకోకుండా ఉన్నారు. చెవిలో ఏదో అవుతున్నట్లుంది. అధ్యక్షుల వారు చిన్న విన్నపం, మీకు స్క్రీన్ మీద తెలుస్తుంది ఎవరు మ్యూట్ లో ఉన్నారు, ఎవరు మ్యూట్ లో లేనిది. వాళ్ళకి మీరు పేరు పెట్టి చెప్పండి మ్యూట్ లోకి వెళ్ళమని. వెంకటేశ్వరరావు గారు, ఇది ఇప్పుడు ఏమైందంటే నాకు స్క్రీన్ మొత్తం కనబడటం లేదు, కొద్ది ఇవి మాత్రమే ఉన్నాయి కనబడుతున్నాయి.
ఓకే మా స్మృతి కావ్యం మీద బాగా చేశారు, చక్కగా చెప్పారు. మాస్టర్ ఓకేనండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నమస్సుమంజలి, ధన్యవాదాలు. ఇప్పుడు మీరు ఒకసారి వెంకటేశ్వర గారు ఎవరు మ్యూట్ చేసుకోలేదు చూడండి. తర్వాత దిగంబర కవిత్వం మీద నల్లా నరసింహమూర్తి గారు ఉన్నారండి, ఉంటే మాట్లాడచ్చు. నెక్స్ట్ బాల సాహిత్యం వచ్చారు బాబు నల్ల నరసింహం గారు, అమలాపురం నరసింహమూర్తి గారు, నరసింహమూర్తి గారు, నల్ల నరసింహమూర్తి గారు మాట్లాడండి. అధ్యక్షులు సార్ వచ్చాను సార్. నరసింహమూర్తి గారు మాట్లాడండి. అయ్యో మీరు చెప్పలేదేమో, ప్రతి ఒక్కరికి కూడా 180 సెకండ్లు అవుతాయండి. క్రియా ప్రక్రియ వ్యాస సంకలనం లో మాట్లాడండి. BVVSS కామేశ్వరరావు గారు, ఆయన గురుతుర్యులు, ఆయన దిగంబర కవిత్వం మీద నన్ను రాయమని కోరిన వెంటనే నాలో కొత్త చైతన్యం కలిగింది. వెంటనే ఈ దిగంబర సాహిత్యం గురించి కొద్దిగా పరిశోధన చేసి నేను ఒక చిన్న వ్యాసాన్ని ఒక 4 పేజీల్లో అందివ్వడం జరిగింది. గురువుగారు అడిగిన వెంటనే నేను ఒక తక్కువ కాలంలో నేను దాన్ని పూర్తి చేసి ఆయన అందజేయడం జరిగింది. మన ఆధునిక తెలుగు సాహిత్యంలో కవిత్వంలో దిగంబర కవిత్వం ఒక కొత్త చరిత్రను సృష్టించింది, మనకందరికీ తెలుసు. అయితే అది నెమ్మదిగా కనుమరుగైంది. ఈ ప్రపంచ సాహిత్య చరిత్రలో మరి వచ్చిన మార్పులను గమనించి మరి నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చర్మనరాజు, మహాస్వప్న వంటి దిగంబర కవుల యొక్క రచనలను పరిశీలించి నేను ఈ చిన్న వ్యాసాన్ని రాయడం జరిగింది. నాకు కామేశ్వరరావు గారు ఈ అవకాశం ఇచ్చారు, ఆయనకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మహాభారతంలో 18 పర్వాలలాగా కామేశ్వరరావు గారు చక్కగా 18 వ్యాసాలను చక్కటి పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఆయనకి నా అభినందనలు. అలాగే ఈ పుస్తకాన్ని ముద్రణకు సహకరించిన డాక్టర్ శాంతమ్మ గారికి మరియు కొంతమంది సాహితీ ప్రముఖులు కూడా సహకరించారు. ఈ పుస్తకం తప్పకుండా తెలుగు సాహిత్యంలో కొత్త చైతన్యాన్ని కలిగిస్తుందని భావిస్తున్నాను. అలాగే ఈ సంకలనం తెలుగు విద్యార్థులకే కాకుండా పరిశోధక విద్యార్థులకు కూడా ఎంతో సహకరిస్తుంది. మరి ప్రత్యేక స్పెషల్ తెలుగు విద్యార్థులకు కూడా ఇందులో వ్యాసాలు ఎంతో ఉపయోగపడతాయి. వాళ్ళకు మార్కులు సాధించడానికి కూడా ఇది ఎంతో సహకరిస్తుందని భావిస్తున్నాను. ఇంకా దిగంబర కవిత్వం గురించి అంతా కూడా దాంట్లో వ్యాసంలో రాయటం జరిగింది. ఆ కవులు ఒక కొత్త ఒరవడిని సృష్టించి ఈ కవిత్వాన్ని రాయడం జరిగింది. నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన గురుతుర్యులు, తండ్రితో సమానులైన కామేశ్వరరావుకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు తక్కిన ఖండకావ్యానికి సంబంధించి అద్దేపల్లి సుగుణ గారు కానీ, అలాగే బాల సాహిత్యానికి గుడిపూడి రాధారాణి గారు కానీ ఎవరైనా ఉన్నారండి? మత సాహిత్యం మీద కూడా నల్లా నరసింహమూర్తి గారి గురించి ఒకటి ఉంది టాపిక్. నేను అద్దేపల్లి సుగుణ ఖండకావ్యాల గురించినటువంటి రాసినటువంటి దాన్ని. సభా సరస్వతికి నమస్కారం అండి. చెప్పండి. ఈ సాహితీ క్రియా ప్రక్రియలో ఖండకావ్య ప్రక్రియ గురించి వ్యాసాన్ని మన కామేశ్వరరావు గారు అడిగినప్పుడు నేను దాన్ని ఎంచుకోవడానికి గల కారణం
నేను రామాయణ విశిష్ట స్త్రీలు ఆధునిక దృక్పథాలు అనే అంశం మీద పరిశోధన చేసినప్పుడు ఒక్క శబరికి సంబంధించినటువంటి అంశం మీదనే ఎన్నో ఖండకావ్యాలుని చూడడం జరిగిందండి. మా గురువు గారే నా పర్యవేక్షకులు, పిహెచ్డి పర్యవేక్షకులు, ఇన్ని ఖండకావ్యాలు ఉన్నాయమ్మా ఒక క్యారెక్టర్ మీదనా అని చెప్పేసి అన్నట్లుగా, ఒక వ్యక్తి మీద ఇన్ని ఖండకావ్యాలు వచ్చినాయా అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోవడం జరిగింది. అటువంటిది ఇప్పుడు నాకు కామేశ్వరరావు గారి ఖండకావ్య ప్రక్రియ గురించి వ్రాయమని అన్నప్పుడు ఒక పౌరాణిక పరమైనటువంటి అంశమే కాకుండా అందులో ఎన్నో చారిత్రక అంశాలకు సంబంధించినటువంటి ఖండకావ్యాలు, కథా గేయాలకు గేయ ప్రక్రియకు సంబంధించినటువంటి ఖండకావ్యాలు, కథానికలకు సంబంధించినటువంటి కథా ఇతివృత్తంగా కలిగినటువంటి కొన్ని ఖండకావ్యాలు, ఇలా రకరకాలైనటువంటి ఇతివృత్తాలతో కూడినటువంటి ఖండకావ్యాలు ఎన్నో వచ్చినాయండి. వాటన్నిటినీ కూడా నేను ఇప్పుడు చదివి ఈ వ్యాసంలో కొంతవరకు వాటిని ఉటంకించడానికి అవకాశం కలిగింది. అంటే సాహితీ పిపాస ఉన్నప్పటికీ మధ్య మధ్యలో నివురు కప్పిన నిప్పు అని చెప్పేసి అన్నట్టుగా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాము, అలసత్వం ప్రదర్శించి వేరే రకమైనటువంటి బాధ్యతల్లో. అలాంటప్పుడు ఒకసారి మళ్ళీ కొరడా జడిపించి లేవండి, నిద్ర మేల్కోండి అన్నట్లుగా ఈ వ్యాసం గురించి రాయండి మీరు అని చెప్పేసి కామేశ్వరరావు గారు అంటూ ఉంటే మళ్ళీ ఓ ప్రోత్సాహం వస్తూ ఉంటుంది. మళ్ళీ కొంచెం పుస్తకాలు చదవడం, మళ్ళీ ఒక వ్యాసం రాయడం, ఈ విధంగా కొంతవరకు ఆయన మమ్మల్ని మేల్కొల్పి మధ్య మధ్యలో నిద్రపోతూ ఉన్నా అందరూ చెప్తారు తెలుగు భాష ఏమైపోతుందో, అయ్యో అందరూ దాన్ని రక్షించాలి, కాపాడాలి అనేసి మాటల్లో. కానీ కామేశ్వరరావు గారు అలా కాకుండా అందరి చేత ఈ విధంగా ఒక కళ్ళలోనూ కూడాను ఈ జాగరూకత అనేటువంటి దాన్ని మేల్కొల్పి వాళ్ళందరిని చేత ఈ రచనలు చేయించి ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికలో ప్రచురణ చేయడం అనేది జరుగుతోంది. అయితే నాకేమనిపించిందంటే మనకి పూర్వకాలంలో అన్ని ఈ పుస్తక రూపంలో, గ్రంథ రూపంలో, ఒక పేపర్ మీద, కాగితం మీద వస్తేనే వాటికి స్థిరత్వం అనేది, అంటే చాలా ఏళ్ల తర్వాత అది శిథిలమైపోయినప్పటికీ కూడాను మనకి చాలా శాశ్వతంగా ఎక్కువ కాలం నిలుస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది. అందువల్ల వారిని నేను చాలాసార్లు, ఇది ఖర్చుతో కూడినటువంటి అంశమే, ఇది ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఈ రోజు దాన్ని ఉంచుతాము, రేపు ఈ పాటికి డిలీట్ చేసేస్తూ ఉంటాము, అది ఎలాగా శాశ్వతంగా ఉంటుంది అని దాని గురించి పదే పదే పాపం ఆయన్ని నేను అనడం జరిగింది. అయితే ఆయన అడగలేదు ఆర్థిక సహాయం అది పోని దాని గురించి చేస్తున్నామని. అయిపోయిన తర్వాత పుస్తకం ప్రచురించేశామండి అని చెప్పారు. ఇప్పుడు శాంతమ్మ గారు లాంటి కొంతమంది దాతలు దానికి ప్రోత్సహించడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అండి. ఇదే విధంగా ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాల మీద వచ్చినటువంటి వాటన్నిటినీ కూడా అలా పుస్తక రూపంలోకి తీసుకొస్తూ ఉంటే కనుక మళ్ళీ మన సాహిత్యాన్ని మనం కొంతవరకు, ఎందుకంటే ఐఏఎస్, సివిల్ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి కూడా తప్పనిసరిగా ఒక లాంగ్వేజ్ వాళ్ళు తీసుకుని రాయాలి పరీక్షలో అని ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడో రాసినప్పుడు కూడా ఒక లాంగ్వేజ్ అంటే నేను తెలుగు లాంగ్వేజ్ని అందులో తీసుకున్నాను ఒక అంశంగా. అలాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ కావ్యాలు అంటే పెద్ద పెద్ద గ్రంథాలు వాళ్ళు చదవలేకపోయినా, పురాణాలు, కావ్యాలు పెద్ద పెద్దవి చదవలేకపోయినా కనీసము వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం నాలెడ్జ్ అనేటటువంటిది, బేసిక్ నాలెడ్జ్ అనేటటువంటిది ఇవ్వడానికి ఈ పుస్తకాలన్నీ ఎంతో సహకరిస్తాయి. కాబట్టి ఇది చాలా ప్రయోజనకరమైనటువంటి, ఉపయోగకరమైనటువంటి అంశం అని అనుకుంటున్నాను. ఇందులో ఒక ఉడతా భక్తిగా ఒక చిన్న వ్యాసం రాయడానికి నాకు అవకాశం లభించినందుకు, ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా కలుసుకుని మాట్లాడడానికి అవకాశం లభించినందుకు కామేశ్వరరావు గారికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ కూడాను అభినందనలు, ధన్యవాదాలు అండి. నమస్తే. నమస్తే అండి అందరికీ. నమస్కారం. నమస్కారం అమ్మా, ధన్యవాదాలు, చాలా చక్కగా చెప్పారు. వీరం సుందరరావు గారు. సుందరరావు గారు వచ్చానండి. హలో, ఉన్నారు? సుందరరావు గారు వినపడుతుందండి? వినపడుతుందండి. వినపడుతుంది. ఓకే, కనబడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మీరు కలబడండి. ఇప్పుడు గౌరవనీయులైనటువంటి అతిథులకు, తెలుగు లోకం అంతర్జాల పత్రిక కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక. మన తెలుగు లోకం పత్రిక సారథి BVVS కామేశ్వరరావు గారి యొక్క సారథ్యంలో ఆత్మీయ సోదరులు, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి యొక్క సహకారంతో, తెలుగు లోకం పాఠక మిత్రులు యొక్క సౌజన్యంతో
ఈరోజు జరుగుతున్నటువంటి సాహిత్య క్రియ ప్రక్రియ పుస్తకావిష్కరణ సభ చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ పుస్తకం గురించి ఇందాక సభాధ్యక్షుల వారు నంది వెలుగు ముక్తేశ్వరరావు గారు, కానీ వారిని నంది వెలుగు ముక్తేశ్వరరావు గారు కాదు, తెలుగు వెలుగు ముక్తేశ్వరరావు అంటే బాగుంటుంది. ఆ తెలుగు వెలుగు ముక్తేశ్వరరావు గారు ఒకే మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ పుస్తకం ఇది తెలుగు సాహిత్య క్రియ ప్రక్రియ అనేటువంటి పుస్తకం, ఇది హస్తభూషణము అలాగే మస్తక భూషణం కూడా అన్నారు. ఆ ఒక్క మాట చాలా ఆ పుస్తకం యొక్క విశిష్టతని చెప్పడానికి. ఈ వ్యాసాలు వచ్చేటప్పుడు నేను కామేశ్వరరావు గారితో ఒక మాట అడిగాను, ఏమండి ప్రక్రియలోనే క్రియ ఉంది కదా, మళ్ళీ సాహిత్య క్రియ అని ఎందుకు పెట్టారంటే వారు చక్కని సమాధానం చెప్పారు నాకు. సాహిత్య క్రియ అంటే కవులు చేసేటువంటి పని, అంటే వచన కవిత్వం రాసేవాడు, నవలు రాసేవాడు, కథలు రాసేవాళ్ళు, శతకం రాసేవాళ్ళు ఇట్లా ఉంటారండి, అది వాళ్ళ క్రియ. ప్రక్రియ అంటే వాళ్ళు సృష్టించినటువంటి ప్రక్రియని చక్కని సమన్వయాత్మకమైన సమాధానం వారు చెప్పారు. మరి ఈరోజు వారు చాలా శ్రమ తీసుకొని ప్రచురించినటువంటి ఈ సాహిత్య క్రియ ప్రక్రియ అనేటువంటి పుస్తకం ఇప్పటిదాకా మన వక్తలందరూ చెప్పినట్లుగా ఇది ఒక చక్కని రెఫరెన్స్ బుక్ అండి. రాబోయేటువంటి యువతరానికి సాహిత్యం గురించి, తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సాహిత్య రూపాలు ప్రక్రియలు వాటి యొక్క పూర్వపరాల గురించి దింగ్మాత్రంగా, అంటే పూర్తిగా తెలియచేయటం కుదరదు కానీ సూచనగా ఇవన్నీ కూడా చక్కగా తెలియజేస్తాయి. ఇలాంటి మంచి పుస్తకాన్ని ప్రచురించినటువంటి బులుసు వెంకట కామేశ్వరరావు గారిని మనందరం కూడా హృదయపూర్వకంగా సభాముఖంగా అందరం అభినందించాలి. ఎందుకంటే పుస్తకాలు చదివేటువంటి కాలం పోయి సెల్ ఫోన్లు చూసేటువంటి యుగంలోకి మనం వచ్చాం. టెక్నాలజీ మారిపోయింది, కానీ పుస్తకాలకు ఉండే విలువ పుస్తకాలకే ఉంటుంది. మన పూర్వ ఉపరాష్ట్రపతి గారు అంటుంటారు, ఎంతగా గూగుల్ మీట్లు వచ్చినా, ఎన్ని ఫేస్బుక్లు వచ్చినా, ఎన్ని వాట్సాప్లు వచ్చినా కూడా గురువుకు ఉండే విలువ గురువుకు ఉంటుంది, పుస్తకానికి ఉండే విలువ పుస్తకానికి ఉంటుందని చెప్పి వారు ఎప్పుడో చెప్పారు. కాబట్టి పుస్తకం యొక్క విలువను గుర్తించి కామేశ్వరరావు గారు ఈ విలువైనటువంటి క్రియా సాహిత్య ప్రక్రియ అనేటువంటి విలువైన పుస్తకాన్ని ప్రచురించినందుకు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. సాహిత్య ప్రక్రియ వేరు, సాహిత్య రూపం వేరు. ఉదాహరణకి దిగంబర కవిత్వం, వచన కవిత్వం, హైకూలు, నానీలు ఇవన్నీ కూడా సాహిత్య రూపాలు, కవితా రూపాలు. ఇవి ప్రక్రియలు కావు. శతకం ఒక ప్రక్రియ, అవధానం ఒక ప్రక్రియ, అట్లాగే పద్యం ఒక ప్రక్రియ. ఇవన్నీ కూడా ప్రక్రియలు. ప్రక్రియ వేరు, రూపాలు వేరు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రూపాలు ప్రక్రియలు అన్నీ కలిపేసి అన్ని ప్రక్రియలు అనుకుంటున్నారు. గజల్ ప్రక్రియ కాదు, అట్లాగే నానీలు ప్రక్రియ కాదు, మినీ కవిత్వం ప్రక్రియ కాదు, అది సాహిత్యంలో ఒక భాగం అన్నమాట. కాబట్టి దయచేసి ఎవరైనా ఆ ప్రక్రియలో కృషి చేసేటువంటి వాళ్ళు ప్రక్రియకి రూపానికి ఉన్నటువంటి తేడాని గమనించి కృషి చేస్తే బాగుంటుందని సూచన చేస్తూ ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు శ్రీ ముక్తేశ్వరరావు గారికి, కామేశ్వరరావు గారికి, ఇప్పటిదాకా వాళ్ళు రాసినటువంటి వ్యాసాల మీద సంక్షిప్తంగా ప్రసంగించినటువంటి వక్తలకు, ఇది అంతర్జాల సమావేశం అన్నారు కానీ నేను ఇది ఇంద్రజాల సమావేశం అనుకుంటున్నాను. ఎందుకంటే 3 నిమిషాలు టైం ఇచ్చి వారు మాట్లాడమంటే ఎవరు మాట్లాడతారు చెప్పండి. కాబట్టి ఇది ఇంద్రజాల సమావేశం, అంతర్జాల సమావేశం కాదు. అయినా కూడా అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి గురువు గారు, థ్యాంక్ యూ. మా చీరాల నుంచి ప్రత్యేకంగా తెలుగు మాతృభాష కానటువంటి మునీరుల్లా ఖాన్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ఆ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కొద్ది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అధ్యక్షుల వారు ఒక్క 30 సెకండ్లు మాత్రమే మన దార్ల వెంకటేశ్వరరావు గారి యొక్క జూనియర్ అయినటువంటి గోవింద్ గోవర్ధన్ మరియు పోతురాజు గారు మన బులుసు కామేశ్వరరావు గారిని చిరు సత్కారం దృశ్యాలతోటి అయిపోయిన వెంటనే మీరు కంటిన్యూ చేయండి. అయ్యా వెంకటేశ్వరరావు గారు, మీరు చేస్తున్నట్టే, మీ మిత్రుడు చేసాడంటే మీరు చేస్తున్నట్లే. సంతోషం సార్, సంతోషం సార్, సంతోషం, చాలా సంతోషం. మన గోవింద్ చేశాడంటే వెంకటేశ్వరరావు గారు చేసినట్లే. అధ్యక్షుల వారు మీకు అప్పచెప్పాను, మన్నించాలి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, మాట్లాడండి సార్. ఇప్పుడు మాట్లాడచ్చు కదండి. తోపెల వారు సన్మానం అయిందండి. ఆచార్య ఈ కార్యక్రమంలో మీరు వెళ్ళిపోవచ్చు, అయిపోయింది. వారిని అవునండి.
ఇంత శ్రమపడినందుకో దృశ్యాలు అంతే. ఓకే. చాలా చాలా సంతోషం. మా అందరి తరఫున అధ్యక్షుడిగా నేను కూడా కరతాళ ధ్వనుల మధ్య మీకు వినపడేటట్టు, మీ హృదయానికి వినపడేటట్టు, మీ కంటికి కనపడకపోయినా చప్పట్లు తరుస్తూ ఇక్కడ నా అభిమానాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తూ సభా కార్యక్రమం ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు, వారు అంటే నా పేరు సూచించారు అని, వారే సూచించారని కామేశ్వరరావు గారు చెప్పారు. వారు ఈ కార్యక్రమం ఇవాళ జరపడానికి పూర్వరంగంగా జరిగిన కుట్రలో భాగస్వామిగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను చివరిలో తోపెల వారు కూడా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడేసేసి సభా కార్యక్రమం. ఇంకా చాలా ముఖ్యమైన వ్యక్తి ఒకరు ఉండిపోయారండి. గురుసు సత్యనారాయణమూర్తి గారిని కళాగౌతమి రాజమండ్రి మహానుభావులు ఉన్నారండి, వారికి ఇవ్వాలి అవకాశం. మరి వారు ఉన్నారో వెళ్ళిపోయారో తెలియట్లేదు. అయ్యా మనకి అయ్యా సమయం కూడా అవుతుంది, మనం ఎందుకంటే 12 గంటల వరకు మనం పెట్టుకున్నాము, మళ్ళీ అది ఆగిపోకుండా చేసుకోవాలి. కాబట్టి అధ్యక్షుల వారి కోరిక, ఆ అధ్యక్షుల వారి ఆదేశాన్ని మన్నించాలి మనం. ఎందుకంటే అక్కడ సభా నిర్వహణ అంతా కూడా వారి చేతిలో మనం పెట్టినప్పుడు వారిని గౌరవించాలి. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు నిజానికి వాట్సాప్ పత్రిక, తెలుగు లోకం పత్రిక, దినపత్రిక ప్రతిరోజు కూడా సాహిత్యాన్ని 2 పేజీలు చేసి తెలుగు సాహిత్యాన్ని, భాషని చైతన్యవంతం చేస్తున్నటువంటి కామేశ్వరరావు గారికి ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు తెలుగు భాషా సాహిత్యాన్ని చైతన్యవంతం చేయడంతో పాటు ఎంతో మంది చేత ఇప్పుడు సాహిత్య ప్రక్రియల మీద కూడా ఒక వ్యాసాలను రాయించి పుస్తకంగా తీసుకురావడం అనేది చాలా పెద్ద కృషి. అది అందుకు కూడా వారిని అభినందిస్తున్నాను. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఎంతో గౌరవనీయులైనటువంటి వారు, ప్రముఖ కవి, సాహితీవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నందివెలుగు ముక్తేశ్వరరావు గారు ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించారు. వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తర్వాత నాకు గురుతుల్యులు డాక్టర్ బేరం సుందర్రావు మాస్టారు, వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే పద్య గురు సార్వభౌమ తోపెళ్ళ సుబ్రహ్మణ్య శర్మ గారికి, అలాగే విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ బివిఎస్ మూర్తి గారికి, ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళు ఆత్మీయ అతిథులుగా డాక్టర్ పి శాంతమ్మ గారు, తర్వాత అవధానం అమృతుల వల్లి గారు, తర్వాత పద్య భాషి డాక్టర్ రాధశ్రీ గారు, తర్వాత డాక్టర్ నల్లా నరసింహమూర్తి గారు, బాగి కృష్ణమూర్తి గారు, వీరందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్య అతిథి అనగానే మనం చాలా ఏదో సుదీర్ఘమైన ప్రసంగం ఉంటుంది అసలు మామూలు అట్లలో సమావేశాల్లో. ఇక్కడ మిగతా వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత. అయితే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. మనం సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి సామాన్యులను కూడా కదిలించగలిగినటువంటి శక్తి ఆరుద్ర గారు చేస్తే, ఇప్పుడు కామేశ్వరరావు గారు ఆ పని చేస్తున్నారు. అందుకని అసలు ప్రక్రియ అని పేరు పెట్టినా ఏం పెట్టినా కానీ కొన్ని సాహిత్య సిద్ధాంత చర్చలు ఉన్నాయి. మా గురువు గారు మన బేరం సుందర మాస్టర్ చెప్పినట్టు సాహిత్యంలో వస్తు శిల్పాలని త్రిపురనేని మధుసూదన్ రావు గారు ఒక పెద్ద గ్రంథమే రాశారు. అలాగే వస్తు శిల్పాల మీద చాలా పుస్తకాలు వచ్చినాయి. కాబట్టి మనం రూపం వేరు, ప్రక్రియ వేరు, తర్వాత వస్తువు వేరు, శిల్పం వేరు, ఇవన్నింటి మీద చర్చలు ఉన్నాయి. కాకపోతే కవిత్వం అనేది ఒక ప్రక్రియ. అసలు ఆ కవిత్వంలో మరలా శతకం ఒక ప్రక్రియ అని, ప్రబంధం ఒక ప్రక్రియ అని, ఇలా రకరకాలు ఉన్నాయి. ఈ సుదీర్ఘమైనటువంటి చర్చల్లోకి మనం ముందు మాటలో కొంత నేను ప్రస్తావించినప్పటికీ కూడా నేను వాళ్ళని ప్రోత్సహించడం అనేది చాలా ముఖ్యం. తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కవుల్ని, అనేకమైనటువంటి ప్రక్రియల్ని ఈ విధంగా తెలుగు లోకానికి మరలా పరిచయం చేసే కార్యక్రమం మొదలుపెట్టినటువంటి కామేశ్వరరావు గారిని మనం అందరూ అభినందించాలి. ఆయనకి మనం అవసరమైతే ఆర్థికంగా కూడా సహకారం అందించాలి. లేకపోతే కనుక ఆయన చేయలేరు. చాలా చక్కటి పత్రికను తీసుకొస్తున్నారు. అది పొద్దుటే మన ఇంటికి వచ్చేసి మన పుస్తకం కంటే కూడా ఎక్కువగా రోజు రెండు పుటలు కూడా మనం చదువుతున్నాం.
ప్రధాన జీవన స్రవంతిలో ఉన్నటువంటి పత్రికల కంటే కూడా ఈ పత్రికను బాగా చదువుతున్నాం. ఎందుకంటే మన ఇంట్లోకి వచ్చి నన్ను ఎప్పుడు చదువుతావా అని వాట్సాప్లో మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి ఆ పత్రికను నడుపుతున్నందుకు వారికి అభినందించాలి. మన ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఒకరు అమృతలత మేడం గారు స్మృతి కావ్యాల గురించి వివరణ గురించి అడిగారు. మనకి డాక్టర్ శంకర్ గోపాలయ్య తెలుగులో స్మృతి కావ్యాల మీద ఒక పిహెచ్డి చేశారండి. దానికి నేను అడ్యుడికేటర్గా ఉన్నాను. అందులో మీరు చెప్పినవన్నీ కూడా స్మృతిలో భాగంగానే వస్తాయి. ఆ పుస్తకాన్ని కూడా మీరు ప్రస్తుతం అందుబాటులో ఉంది. మీకు కావాలంటే కనుక శంకర్ గోపాలయ్య గారి నంబర్ ఇస్తాను. వారి పిహెచ్డి మీరు చూడొచ్చు. తెప్పించుకున్న తర్వాతనే రాస్తాను. వెరీ నైస్ అండి. అంచేత మీరు చెప్పినటువంటి అనేక విషయాలు స్మృతి కావ్యంలో భాగంగానే వస్తాయి. ఈ నిజానికి పోటీ ప్రపంచంలో సుదీర్ఘమైనటువంటి బృహత్ గ్రంథాలని అందించడం ఒకటైతే వివరణాత్మకంగా, వాటిని సారాంశాన్ని అమృతం పంచిపెట్టినట్టుగా ఇలాంటి చిన్న చిన్న గ్రంథాలను తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఆ అవసరాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుంది. క్రియ ప్రతిక్రియ. మా గురువు గారు బేరం సుందర మాస్టర్ చెప్పినట్టు ఆ కవులు చేసేది క్రియ, వాళ్ళు రాసే ప్రక్రియలకు సంబంధించినటువంటి ఈ పుస్తకం మొత్తం మీద చూస్తే ఇదంతా ఒక సాహిత్య ప్రచారంగా మనం సాహిత్యాన్ని బతికించుకోవడంలో భాగంగా ఈ పుస్తకాన్ని మనం భావించాలి. ఇది తొలి అడుగు. మలి అడుగులో మనం అనేకమైనటువంటి రచనలు మనం ముద్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి. పెద్ద వాళ్ళంతా కూడా ఈ పుస్తకం ఈ తెలుగు లోకం పత్రికలో రాస్తున్నారు. అది ముందు అభినందించాల్సినటువంటి అంశం. బాలసుబ్రహ్మణ్య శర్మ గారు కానీ, బేరం సుందరరావు మాస్టర్ కానీ, ఇటువంటి పెద్ద వాళ్ళంతా రాస్తున్నారు ఈ పుస్తకం ఈ పత్రికలో. అలాగా చైతన్యం తీసుకొచ్చినటువంటి కామేశ్వరరావు గారిని కూడా అభినందిస్తూ, మనం ఈ కార్యక్రమ సమయం తక్కువ ఉంది కాబట్టి మరలా ముగింపు వాక్యాలు మరలా మన నందివేలు గారు మాట్లాడతారు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇది కామేశ్వరరావు గారు ఆవిష్కరణ గురించి ఏం మాట్లాడకపోతే నేను ప్రొవైడ్ చేస్తానండి, ఇబ్బంది లేదు. దానికి కావాల్సినటువంటి దాన్ని రికార్డింగ్ చేసి మరలా అందరూ వినడానికి కూడా అందుబాటులో తీసుకొచ్చేలా నేను చేస్తానని చెప్పాను. దాంట్లో భాగంగా చేశాను. ఈ టెక్నాలజీ ఎంత పెరిగిందంటే మనం మాట్లాడుతున్నటువంటి విషయాలు స్క్రీన్ మీద వచ్చేసేటట్టుగా కూడా ఉన్నాయి. చూశారు కదా, మీరు చూసుంటారు. ఈ టెక్నాలజీని మనం బాగా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే గనక సాహిత్యాన్ని, భాషని మరింత సంపద్వంతం చేయవచ్చు. ఇలాంటి సంపద్వంతం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్షుల వారి అనుమతితో ఒక్క మాట. ఈ గ్రంథానికి ఏ విధంగా అయితే నా సహాయ సహకారాలు అందించానో అలాగే ఇటుపైన కూడా నేను నా సహాయ సహకారాలు యథాశక్తి నేను అందిస్తానని నేను తెలియజేస్తున్నాను. శాంతమ్మ గారు మీలాంటి వారు పోషకులు. మీరు నిజంగా మిమ్మల్ని అభినందించాలి, మర్చిపోయాను నేను. మీకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలమ్మా. మాకు అమ్మలా కనిపిస్తున్నారు మీరు. మీలాంటి వారి సహకారం ఖచ్చితంగా అవసరం. నమస్కారం. ధన్యవాదాలు. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ ముక్తేశ్వరరావు గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. కృష్ణుడు ఉద్యోగ పర్వంలో వారలు శాంత సూర్యులు భవచరణంబులు కొల్వభూమి ఉన్నారు అని చెప్పండి. అట్లాగా శాంతమ్మ గారు శాంతమే కాకుండా సూరత్వం కూడా పాటిస్తున్నారు, దాన సూరత్వం. చాలా సంతోషం అమ్మా. నెక్స్ట్ అంటే నేను కొంచెం సమయాభావం వల్ల నన్ను పడదోసుకుంటూ వెళ్ళిపోతున్నాను, అన్యథా భావించద్దు. తోపెల్ల వారు తర్వాత ఒక్కసారి మన కామేశ్వరరావు గారు మీరు ఒక్క నిమిషం మాట్లాడతారండి. ఏం చెప్పాలో తిరిగి అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. ధన్యవాదాలు. ముందు రాది ఏకవాక్యం.
ధన్యవాదాలు చెప్పారు అందరికీ. సాహితీ క్రియా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమాన్ని సుసంపన్నం చేసిన సాహితీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అది ధన్యవాదాలు. ఓకే, తోపెల్ల వారు ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మా మిత్రుడు జగదీష్ చంద్ర శర్మ కూడా ఉన్నట్టున్నారు. వారు మన కార్యక్రమానికి సంబంధించి ధన్యవాదాల సమర్పణలోనే వారి అభిప్రాయం చెప్తారు. నేను మాట్లాడతాను. ఇప్పుడు ఒకసారి తోపెల్ల వారు మాట్లాడతారు. నేను 30 సెకండ్లు మాత్రమే మాట్లాడతానండి. అధ్యక్షుల వారు మన్నించాలి. సభ మా గార్ల వెంకటేశ్వరరావు గారి నిర్దేశకత్వంలో, ముక్తేశ్వరరావు గారి యొక్క సారథ్యంలో చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. మా శాంతమ్మ చాలా వాటికి ఆవిడ ఎముక లేకుండా చేస్తుందండి. మాకు కూడా చాలా పుస్తకాలకి ఆవిడ విధంగా నిలబడిన వ్యక్తి మా శాంతమ్మ. ఈ సభకు వచ్చినటువంటి అందరికీ కూడా నమస్పూర్వక ధన్యవాదములు. ఎందుకంటే ఇతను మా ఊరు వాడు అవ్వడం చేత ఈ సాంకేతికపరమైనటువంటి ఏమీ అతనికి తెలియదు. అది గురించి నేను ఇప్పుడు వచ్చేస్తారండి బాబు అన్నారు. తప్పకుండా రావడం బాబు. అందువల్ల ఒకే ఊరి వాళ్ళం అవడం వల్ల పక్క పక్కన ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. అందరికీ నమస్కారం. అయ్యా కామేశ్వరరావు గారి మీద ఆశువుగా ఒక పద్యం. శ్రీకరముల నిజడు తెలుగు లోకము పత్రికను నడుపు రుచిరాత్ముండౌ శ్రీకామేశ్వరరావుకు కాపోదర శయనుడొసగు కామన శతమున్. ధన్యవాదాలు రాధాశ్రీ గారు. ఆశువుగా ఒక పద్యం చెప్పాలి అని. శ్రీకరముల నిజడు తెలుగు లోకము పత్రికను నడుపు రుచిరాత్ముండౌ శ్రీకామేశ్వరరావుకు కాపోదర శయనుడొసగు కామన శతమున్. నేను అంటే ఇవాళ సభా కార్యక్రమం ముగింపుకు వచ్చిన ఈ దశలో నేను అధ్యక్షుడుగా మలిపలుకుల్లోనే నేను చెప్పాలనుకున్న అంశాలని చెప్తాను. ఇవాళ సభా కార్యక్రమంలో 1-2 అంశాలు నాకు స్ఫురించినవి మాత్రం నాకు ఇప్పటికిప్పుడు స్ఫురించినవి ప్రస్తావిస్తాను. ఒకటి, ఇవాళ సభా కార్యక్రమంలో తోపెల్ల సుబ్రహ్మణ్యం గారు ఉండటం ఒక విశేషం. ఆయన చేస్తున్నటువంటి ఒక మహత్తరమైన పని ఏమిటంటే, నాకు ఇంతకుముందు కూడా వారు మూర్తికాయంతో పరిచయం, కీర్తికాయంతో పరిచయం ఉంది, మూర్తికాయంతో లేదు. నేను ఎప్పుడు కలవలేదు వారి. పద్యం మీద మన తెలుగు మాస్టర్లందరూ కూడా అరణభ భరవ యమాత రాజభానస దాటి పాఠం చెప్పని స్థితి నుంచి వారు దాన్ని తీసుకొచ్చి పిల్లల మధ్య పడేసి బొంగరం ఆటగా మార్చినటువంటి వాళ్ళు, పద్య విద్యను బొంగరం ఆటగా మార్చినటువంటి వాళ్ళు మన తోపెల్ల సుబ్రహ్మణ్యం గారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉదారంగా ఒక పద్యాన్ని నేర్పి పంపుదాము అనేటటువంటి ఇదనమాట. ఆడపిల్లకి చలివిడి పెట్టి పంపినట్టు ఆయన ప్రతి వాళ్ళకి ఒక పద్యం పెట్టి పంపుతారు. అది చాలా అట్లాంటి వారు ఈ సభలో ఉండటం ఒక విశేషం. రెండవది, రాధాశ్రీ గారు ఎక్కడున్నా సరే ఆయన మనకి పద్యంతో మాత్రమే ఆయన మనతో మాట్లాడతారు. పలికితే పద్యం, నోరు విప్పితే పద్యం, కోపం వస్తే కూడా పద్యమే అని నేను అనుకుంటున్నాను. తిట్టాలనుకుంటే కూడా పద్యంలోనే తిడతారని. కాబట్టి ఆయన పద్యం ఆయనకి పూసు విద్య. వారు ఇవాళ ఉండటం. తర్వాత అలాగే వీరం సుందరరావు గారు ఈ సభా కార్యక్రమంలో ఉండటం. వీరం సుందరరావు గారు విశేషం ఏంటంటే, ఆయన సాహితీ సన్మిత్రులు. ఎంత దూరమైన సాహిత్య కార్యక్రమానికి ఆయన కాలికి బలపం కట్టుకుని తిరుగుతుంటాడు. ఒక్కొక్కప్పుడు ఆయన కాలు సహకరించకపోయినా కూడా కాలికి బల్పం కట్టుకుని వెళ్ళగలిగిన వ్యక్తే. అంటే ఏమాత్రం కాలు ఇబ్బంది పెట్టినా కూడా ఆయన మాత్రం తిరుగుతూనే ఉంటారు. మాస్టర్ రైలుకి ఎందుకు వెళ్ళలేదు అంటే ఆయన చెప్పింది ఏమిటంటే, రైలుకి వెళ్ళాలంటే మెట్లు ఎక్కాలి దిగాలండి, అందుకే నేను బస్సులో పెట్టుకోను. ఇప్పుడు ఇంత ఒక వయసులో బస్సులో వెళ్ళటం కష్టం కదా అంటే ఆయన చెప్పిన సమాధానం. సాహిత్య కార్యక్రమాల్లో ఆయన అంత ముమ్మరంగా పాల్గొంటారు. సాహిత్యం పట్ల, సాహిత్య లోకం పట్ల విశేష అభిమానం కలిగిన. తర్వాత ఇవాళ కామేశ్వరరావు గారు
చేస్తున్న పని ఏమిటంటే తెలుగు లోకమని పూని ఏదైనా తలపెట్టి మేలు చేయబోయి అన్నట్టు ఆయన కూర్చోబెట్టి మొత్తం మీద సాహితీ సంమిత్రులందరినీ ఓ చోట చూసి ఓ చిన్న పద్యం, ఓ చిన్న వ్యాసం, ఓ చిన్న ఇది మొత్తం మీద ఒక కలిసి కట్టుగా ఉంచటానికి కావలసిన ప్రయత్నంగా ఒక మాధ్యమంగా ఆయన తనకున్న మీడియా రంగంలో ఉన్నటువంటి ప్రవేశంతో చాలా తెలుగు లోకం పత్రిక కూడా చాలా చిన్నదిగా తుదిమట్టసంగా సరిపోను ఉంటుంది. మన మీద విరుచుబడి మన మీద కాలుష్యం గక్కే పత్రిక కాదు. చాలా చదివితే చాలా ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. చిన్న విషయాల్లోనే బోల్డ్ అంత స్పష్టంగా ఉంటుంది. వేమన పద్యం వల్లే ఉంటుంది పత్రిక కూడా. అలా ఉన్నటువంటి పత్రికని చేస్తాం. ఆ పత్రికలో సహృదయం నలుగురిని కూడగట్టడం చేయడం అనేది చాలా విశేషంగా అనిపిస్తుంది. తర్వాత చేస్తున్న ఇవాళ గొప్ప విషయం ఏంటంటే ఈ అవధాన అమృతవల్లి గారు, శాంతమ్మ గారు ఇవాళ చాలా మంచి విషయాలు చెప్పారు. ఏమిటి అంటే వాళ్ళు ఒక రకంగా కొన్ని విషయాల్లో ఎమెచ్యో ఉత్సాహపరులుగా ఉన్నారు కానీ పని చేయరా. ఉదాహరణకి శాంతమ్మ గారు పద్యం రాయలేదు, పనిగట్టుకుని పద్యం రాయించింది కొందల సుబ్రహ్మణ్యం గారు అయితే దాని మీద ఉదాహరణ కావ్యాల మీద మరింత లోతుకెళ్ళి ఉదాహరణ కావ్యం రాయటం అనేది ఆషామాషి కాదు. నేను వేరే సందర్భంలో మనం చేస్తాను. ఉదాహరణ కావ్యం మీదే ఒక 2 గంటలు మాట్లాడుకోవచ్చు. అలాంటి దాంట్లోకి పరిచయం చేసి రావడం. అలాగే అమృతవల్లి గారు కూడా యాత్రా స్మృతి కావ్యాలకు సంబంధించిన వాటిని, అలాగే రాధాశ్రీ గారితో 3 అంశాలు కదా చాలా చక్కగా రాయించారు. ఇవన్నీ కూడా మంచి మంచి ప్రయత్నాలు. ఎక్కడో ఒక్కడ మనం కూర్చోవడం, ఓ మంచి పని చేయడం, మంచి మాటలు మాట్లాడుకోవడం, ఇవి చాలా ప్రధానం. మనకి వేదంలో ఎందుకు చెప్పారు నాశ్లీలం కీర్తయ్యేత్తని, అశ్లీలం మాట్లాడకూడదు అని, అశ్లీలాన్ని లెక్కలో పెట్టుకోకూడదు అని అన్నారు. కానీ ఆ నాశ్లీలం కీర్తయ్యేత్ అనేది అప్పుడు ఎందుకు అన్నారో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం లోకంలో ఎక్కడికి పోయినా, ఏ బజార్లోకి పోయినా కూడా మనకి అదే వినపడుతున్న సందర్భంలో ఇలాంటి మంచి వాతావరణంలో ఈ పత్రిక మాధ్యమంగా చేస్తూ వాళ్ళ సాహితీ క్రియా ప్రక్రియను తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ, అలాగే మన వీరప్ప సుందరరావు గారిది ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్, నేను ఐ అగ్రీ ఫుల్లీ విత్ హిమ్. ఏమిటంటే ఒక ప్రొడక్ట్ వేరు, దాని బ్రాండింగ్ వేరు. ప్రొడక్ట్ బ్రాండింగ్ అంటే ఏమిటి? మనము ఒక వస్తువుని తీసుకురావడం లేదు, లోకంలోకి వస్తువు రావడం లేదు. ఆ వస్తువుకి ఒక బ్రాండ్ ఏర్పడుతుంది లోకంలో. ఇప్పుడు గాడ్రేజ్ అనగానే ఒక బీరువా గుర్తొస్తుంది అనుకున్నాం, లేకపోతే గాడ్రేజ్ అనగానే ఫర్నిచర్ గుర్తొస్తుంది. కానీ గాడ్రేజ్ ఈజ్ నాట్ ఫర్నిచర్, గాడ్రేజ్ ఈజ్ సంథింగ్ మోర్ దన్. అలాగే మారుతి అనగానే కార్ గుర్తొస్తుంది, కానీ మారుతి అన్నది కార్లే కావచ్చు, ఇంకా చాలా కూడా కావచ్చు. ఇలా మనం ఆ రెండింటికి రూపము శిల్పంలో వ్యత్యాసం ఉన్నది. అది ప్రొడక్ట్ అండ్ బ్రాండింగ్ మీద చాలా తెలుసుకోవాల్సిన అంశం ఉంది. చాలా చక్కని అంశాలు ఇవాళ వచ్చినాయి. అలాగే వాళ్ళ నరసింహమూర్తి గారు కూడా మాట్లాడుతూ దిగంబర కవిత్వం మీద చాలా చక్కగా రాశారు. దాంట్లో కూడా దిగంబర కవులు ఎందుకని అలా ప్రయత్నం చేశారు అనేది, ఇవన్నీ చాలా చక్కని అంశాలు చక్కగా ప్రస్తావనకు వచ్చినాయి. వీటన్నిటి మధ్య ఇవాళ జరిగినటువంటి కార్యక్రమం చాలా సర్వాంగ సుందరంగా, సాహితీ బంధురంగా, సాహితీ బంధువులందరి మధ్య జరిగినందుకు నా యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇప్పుడు ఇవాళ కార్యక్రమానికి ముగింపులో జగదీష్ చంద్ర శర్మ గారు, వారు నా ఆత్మీయ సన్మిత్రులు, వారు కూడా ఇప్పుడు ముగింపు వాక్యాలు పలుకుతూ మన కార్యక్రమం మీద కూడా వారి చెప్పాలనుకుంటే ఒక 1 minute చెప్పాల్సిందిగా కోరుతుంది. జగదీష్ చంద్ర శర్మ గారు తెనాల నుంచి ఆయన వచ్చినట్టుగా కనిపించట్లేదు కనుక అధ్యక్ష స్థానం ఇంకా వారు అయ్యా బులుసు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారా అండి? సరే, ఇంకా సమయం అప్పుడే 10:16 అయిపోయింది, 11 అయిపోతుంది. దయచేసి మన్నించాలి. ఈనాటి సభకి అధ్యక్షత వహించినటువంటి శ్రీ ముక్తేశ్వరరావు గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గార్ల వెంకటేశ్వరరావు గారికి, రాధాశ్రీ గారికి, మా నల్లా నరసింహమూర్తికి, వీరం సుందరరావు గారికి,
మా శాంతమ్మకు ఇతర మిత్రులందరికీ కూడా మనపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా మిత్రులు ధన్యవాదాలు. మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక సమర్పించుకోవడం రాళ్ళ వెంకటేశ్వరరావు గారికి మరీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఆ కార్యక్రమం జరగడానికి అసలు రూపకర్త ఆయన. ఆ మాధ్యమం ఇచ్చారు కాబట్టి ఇదంతా జరిగింది. ఆయన ఈ మాధ్యమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మన ముఖార విందాలు, మన యొక్క వాగ్రూపము ప్రపంచవ్యాప్తంగా వెళ్తోంది. మనం కూడా వారి దారిలోనే ఉన్నాం. వారి దారిలోనే ఉంటాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీరు మనం ఇంట్లో కూర్చొని కూడా సాహిత్యాన్ని చర్చించుకోవచ్చు అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. మన నందివేలు గారిని మనం ఆహ్వానించాలంటే చాలా ఖర్చుతో కూడిన పని అసలు. అటువంటిది వారు అక్కడే కూర్చొని మనకు చక్కటి విషయాలు చెప్పారు. అందరూ అంటే అది కదండి, అంటే ఇప్పుడు ఒక కార్యక్రమం సాధారణంగా యూనివర్సిటీ స్థాయిలో ఇట్లాంటి వారిని పిలవాలంటే మేము చాలా జాగ్రత్తగా అన్నీ ఉంటాయి కదా సార్. అసలు అలాంటిది మీరు చాలా సాహిత్యం మీద ప్రేమతో వచ్చారు. అలాగే మిగతా వాళ్ళంతా కూడా వచ్చారు. మా రాధాశ్రీ గారు అన్నారంటే అప్పటికప్పుడు ఒక మంచి పద్యాన్ని పాడారు. నిజానికి ఇక్కడ మునీర్ గారు ఏదో ఉన్నారు, ఆయన తెలుగు మీద అభిమానంతో వచ్చారు. ఏమైనా ఒక్క మాట మాట్లాడతారండి? అది మీరు ఏమనుకోకుండా మాట్లాడతారా? మీరు అన్మ్యూట్ చేసుకోండి, మీతో ముగించేద్దాం మనం. అన్మ్యూట్ చేసుకోండి. మునీర్ గారు అన్మ్యూట్ చేయండి. ఆ మైక్ సింబల్ నొక్కండి. మునీర్ గారు మైక్ సింబల్ को बटन दबाओ मुनीर जी. సరే కుదరట్లేనట్టుంది. కార్యక్రమంలో ఎప్పుడన్నా పాల్గొందామండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. కార్యక్రమం ముగిసింది. ధన్యవాదాలు మాస్టర్. మళ్ళా కలుసుకుందామండి. ధన్యవాదాలు. వచ్చారండి మునీర్ గారు. మునీరుల్లా ఖాన్ గారు, ఆ మైకు గుర్తు మీద నొక్కండి. మైకు గుర్తు మీద సుబ్రహ్మణ్యం గారు అయ్యా నమస్కారం చెప్పండి సార్. ఈ తరానికి పద్య సర్వస్వామితో పాదాభివందనాలు. పాదాభివందనాలంటే పద్యపాదం. చాలా చాలా సంతోషం. కలుస్తా. అయ్యా గురి సత్యనారాయణమూర్తి గారు మళ్ళించాలి. ఏమో 2 మొక్కలు చెప్తారా? మిమ్మల్ని ప్యాకేజ్ అలాగా కూర్చోబెట్టి కళాదోతుని రివ్యూ రాసి ఇప్పుడు పంపిస్తున్నాను. ప్రత్యక్షంగా కలవలేని వాళ్ళని చాలా మందిని కలిసిన వేళ అది చాలా సంతోషించవలసిన విషయం. అంతేకాకుండా తెలుగు లోకం పత్రిక చాలా కష్టపడి సాధిస్తున్నాడు ఆయన. నిజానికి చాలా మంది ప్రారంభించి వదిలేసిన వాళ్ళే కానీ దాన్ని కంటిన్యూ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అలా కాకుండా పట్టుబడిన విక్రమార్కుడిలాగా మా వంశ ప్రత్యక్ష నిలబడుతున్నాడు ఆయన. అందుకు కామేశ్వర శర్మ గారిని మనపూర్వకంగా అభినందిస్తూ, సరే నంది వెలుగు అంటే అది తెలుగే వెలుగు, ఇంకా అనుమానం లేదండి. ఇంకా మనం అంతా దారిలో నడవలసిన దారి వెంకటేశ్వరరావు గారు, ఆయన ఉత్తముడు, మంచి సాహిత్య కృషి చేస్తున్నాడు. మా ఇంట్లో సుధాకర్ గారిని పట్టుకుపోయాడు ఆయన, అందుకు కొంచెం బాధపడ్డాం మేము. అలాగా మరి శాంతమ్మ గారిని మనం అందరం అభినందించాలి. ఇచ్చేదంటే సేవ చేస్తామని వాళ్ళు కానీ సేవ చేసి వాళ్ళు కనపడరు ఈ రోజుల్లో. అలాంటి శాంతమ్మ గారు నేను ఇదిగే కాదు ఇంకా ముందుకు కూడా వస్తానంటున్నా దేవుడ. ఆవిడకి మనపూర్వకంగా అభినందన తెలియజేస్తూ స్వస్తి పలుకుతున్నాను. మేము కూడా మా వంతు సహకారాన్ని తప్పక అందిస్తామండి. జనాలు వెళ్ళి సాధన గ్రంథ మండలి ఎంత చేశారైనా ప్రకాశ్ శాస్త్రి గారు మాస్టరు, మా వంతు సహకారం తెలుగు లోకం పత్రికకి ఎప్పుడు ఉంటుందండి. ధన్యవాదాలు. ఇక్కడతోటి
ఈ సభని ముగించారు. అంటే వారి కార్ల వెంకటేశ్వరరావు గారు ముక్తేశ్వరరావు గారు కూడా వెళ్ళిపోయారు. ఇంకా మనం 12:22 అయింది. 12:22 అయింది కనుక మనం ఇక్కడితోటి సభని ముగించుకుందాం. ధన్యవాదాలు. ఆ మునీర్ గారే ఎందుకో ఆయనకు పాపం మైక్ ఓపెన్ అవుతలేదు. పాపం మైక్ వారికి ఓపెన్ అయితే వారి మాటలు మనం, ఎందుకంటే అండి వాళ్ళ మాతృభాష తెలుగు కాకపోయినా ఆయన ఇంత ప్రేమగా వచ్చారంటే సలాం అలైకుం భాయ్. మాట రావట్లేదు. ఇక్కడితోటి మనం నిష్క్రమిద్దామండి. ఎవరికి వారు ధన్యవాదాలు. అలాగే మాస్టర్, ధన్యవాదాలు. ఎవరికి వారు మనం నిష్క్రమిద్దాం. పైకి పట్టిపోయాడు చెప్పారు. అక్కడున్నాడు వీడు. పని చేస్తుంది కదా అమ్మలు. అది పని చేయాలి. వేరే అది పని చేయాలి. అది పోయింది. లేదు ఉంచండి. అది వాళ్ళు చూసుకుంటారు. మీరు ఎక్కడ చూసారు?
అక్కడ ఉంది ఆ టేబుల్ మీద వైర్ ఉంది కదా వైర్ ఆ టేబుల్ అని అది దానికి కావాలి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత మన బ్రహ్మోస్ మిసైల్ కి డిమాండ్ చాలా పెరుగుతోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ తో మనము 3,500 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం బ్రహ్మోస్ సప్లై చేసేందుకు. ఇప్పుడు తాజాగా ఇండోనేషియాతో కూడా చర్చలు కీలకమైన జరిగినాయి. ఈ చర్చల తరువాత ఇండోనేషియా కూడా భారతదేశము బ్రహ్మోస్ మిసైళ్లను సరఫరా చేస్తుంది. ఈ బ్రహ్మోస్ మిసైళ్లను సరఫరా చేసే విషయంలో జనవరిలో మన దేశానికి వచ్చినటువంటి ఏకాధినేత అయినటువంటి ప్రభావ సిద్ధాంతం ఆయన చర్చలు జరిగి వెళ్ళారు. ఆ తరువాత మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అయినటువంటి జనరల్ అనిల్ చౌహాన్ జకార్తాకు వెళ్ళారు. అక్కడ వాళ్ళతో చర్చలు జరిగిన తర్వాత చర్చలు ఫలప్రదమయ్యాయి. ఇప్పుడు మన బ్రహ్మోస్ ని కొనుగోలు చేయడం కోసం ఇండోనేషియా కూడా సిద్ధమవుతోంది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చేటటువంటి చెరదల్ని తట్టుకునేందుకు బ్రహ్మోస్ బాగా ఉపకరిస్తుందని ఇండోనేషియా భావిస్తుంది. సింధూర్ సక్సెస్ తర్వాత మన బ్రహ్మోస్ మిసైల్ కి డిమాండ్ చాలా పెరుగుతోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ మనము 3,500 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం బ్రహ్మోస్ సప్లై చేసేందుకు. ఇప్పుడు తాజాగా ఇండోనేషియాతో కూడా చర్చలు చాలా కీలకమైన చర్చలు. ఈ చర్చల తరువాత కూడా భారతదేశం బ్రహ్మోస్ మిసైళ్లను సరఫరా చేస్తుంది. ఈ బ్రహ్మోస్ మిసైళ్లను సరఫరా చేసే విషయంలో జనవరిలో మన దేశానికి వచ్చినటువంటి ఇండోనేషియా ఏకాధినేత అయినటువంటి ప్రభావ సిద్ధాంతం ఆయన చర్చలు జరిగి వెళ్ళారు. ఆ తరువాత మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
జనరల్ అనిల్ చౌహాన్ జకార్తాకు వెళ్ళారు. అక్కడ వాళ్ళతో చర్చలు జరిపిన తరువాత చర్చలు ఫలప్రదమయ్యాయి. ఇప్పుడు మన బ్రహ్మోస్ని కొనుగోలు చేయడం కోసం ఇండోనేషియా కూడా సిద్ధమవుతోంది. చైనా నుంచి వచ్చేటటువంటి బెడదర్ని తట్టుకునేందుకు బ్రహ్మోస్ బాగా ఇండోనేషియా భావిస్తుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత మన బ్రహ్మోస్ విమాన కాల పెరుగుతోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ తో మనము 3,500 కోట్ల రూపాయల ఒప్పందానికి చెప్పుకున్నాం బ్రహ్మోస్ సప్లై చేసేందుకు. ఇప్పుడు తాజాగా ఇండోనేషియాతో కూడా చర్చలు కీలకమైన దశకు చేరినాయి. ఈ చర్చల తరువాత ఇండోనేషియాకి కూడా భారతదేశం ఈ బ్రహ్మోస్ మిసైళ్లను సరఫరా చేస్తుంది. ఈ బ్రహ్మోస్ మిసైళ్లను సరఫరా చేసే విషయంలో జనవరిలో మన దేశానికి వచ్చినటువంటి ఇండోనేషియా ఆయన చర్చలు జరిపి వెళ్ళారు. ఆ తరువాత మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అయినటువంటి జనరల్ అనిల్ చౌహాన్ జకార్తాకు వెళ్ళారు. అక్కడ వాళ్ళకు చర్చలు జరిపిన తరువాత చర్చలు ఫలప్రదమయ్యాయి. ఇప్పుడు కొనుగోలు చేయడం కోసం ఇండోనేషియా కూడా సిద్ధమవుతోంది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చేటటువంటి బెడదర్ని తట్టుకునేందుకు బ్రహ్మోస్ బాగా ఉపకరిస్తుందని ఇండోనేషియా భావిస్తుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తరువాత మన బ్రహ్మోస్ డిమాండ్ చాలా పెరుగుతోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ తో మనము 3,500 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం బ్రహ్మోస్ సప్లై చేసేందుకు. ఇప్పుడు తాజాగా ఇండోనేషియాతో కూడా చర్చలు చాలా కీలకమైన దశకు చేరినాయి. ఈ చర్చల తరువాత ఇండోనేషియాకి కూడా భారతదేశం బ్రహ్మోస్ మిసైళ్లను సరఫరా చేస్తుంది. ఈ బ్రహ్మోస్ మిసైళ్లను సరఫరా చేసే విషయంలో జనవరిలో మన దేశానికి వచ్చినటువంటి ఇండోనేషియా ఏకాధినేత అయినటువంటి ప్రబోవో సుబియాంటో ఆయన చర్చలు జరిపి వెళ్ళారు. ఆ తరువాత మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అయినటువంటి జనరల్ అనిల్ చౌహాన్ జకార్తాకు వెళ్ళారు. అక్కడ వాళ్ళతో చర్చలు జరిపిన తరువాత చర్చలు ఫలప్రదమయ్యాయి. ఇప్పుడు మన బ్రహ్మోస్ ని కొనుగోలు చేయడం కోసం ఇండోనేషియా కూడా సిద్ధమవుతోంది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చేటటువంటి బెడదర్ని తట్టుకునేందుకు బ్రహ్మోస్ బాగా ఉపకరిస్తుందని ఇండోనేషియా భావిస్తుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తరువాత మన బ్రహ్మోస్ డిమాండ్ చాలా పెరుగుతోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ తో మనము 3,500 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం బ్రహ్మోస్ సప్లై చేసేందుకు. ఇప్పుడు తాజాగా ఇండోనేషియాతో కూడా చర్చలు చాలా కీలకమైన దశకు చేరినాయి. ఈ చర్చల తరువాత ఇండోనేషియాకి కూడా భారతదేశం బ్రహ్మోస్ మిసైళ్లను సరఫరా చేస్తుంది. ఈ బ్రహ్మోస్ మిసైళ్లను సరఫరా చేసే విషయంలో జనవరిలో మన దేశానికి వచ్చినటువంటి ఇండోనేషియా ఏకాధినేత అయినటువంటి ప్రబోవో సుబియాంటో ఆయన చర్చలు జరిపి వెళ్ళారు. ఆ తరువాత మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అయినటువంటి జనరల్ అనిల్ చౌహాన్ జకార్తాకు వెళ్ళారు. అక్కడ వాళ్ళతో చర్చలు జరిపిన తరువాత చర్చలు ఫలప్రదమయ్యాయి. ఇప్పుడు మన బ్రహ్మోస్ ని కొనుగోలు చేయడం కోసం ఇండోనేషియా కూడా సిద్ధమవుతోంది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చేటటువంటి బెడదర్ని తట్టుకునేందుకు బ్రహ్మోస్ ఇండోనేషియా భావిస్తుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత మన బ్రహ్మోస్ డిమాండ్ చాలా పెరుగుతోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ తో మనము 3,500 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం బ్రహ్మోస్ సప్లై. ఇప్పుడు తాజాగా ఇండోనేషియాతో కూడా కీలకమైన దశకు చేరినాయి. ఈ చర్చల తరువాత ఇండోనేషియాకి కూడా భారతదేశం బ్రహ్మోస్ మిసైళ్లను సరఫరా చేస్తుంది. ఈ బ్రహ్మోస్ మిసైళ్లను సరఫరా చేసే విషయంలో జనవరిలో మన దేశానికి వచ్చినటువంటి ఇండోనేషియా ఏకాధినేత అయినటువంటి ప్రబోవో సుబియాంటో ఆయన చర్చలు జరిపి వెళ్ళారు. ఆ తరువాత మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అయినటువంటి జనరల్ అనిల్ చౌహాన్ జకార్తాకు వెళ్ళారు. అక్కడ వాళ్ళతో చర్చలు జరిపిన తరువాత చర్చలు ఫలప్రదమయ్యాయి. ఇప్పుడు మన బ్రహ్మోస్ ని కొనుగోలు చేయడం కోసం ఇండోనేషియా కూడా సిద్ధమవుతోంది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చేటటువంటి బెడదర్ని తట్టుకునేందుకు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత మన బ్రహ్మోస్ డిమాండ్ చాలా పెరుగుతోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ తో మనము 3,500 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం బ్రహ్మోస్ సప్లై చేసేందుకు. ఇప్పుడు తాజాగా ఇండోనేషియాతో కూడా చర్చలు చాలా కీలకమైన దశకు చేరినాయి.
ఈ చర్చల తరువాత ఇండోనేషియాకి కూడా భారతదేశం బ్రహ్మోస్ మిసైళ్లను సరఫరా చేస్తుంది. ఈ బ్రహ్మోస్ మిసైళ్లను సరఫరా చేసే విషయంలో జనవరిలో మన దేశానికి వచ్చినటువంటి ఇండోనేషియా దేశాధినేత అయినటువంటి ప్రభోవో సుబియాంటో ఆయన చర్చలు తెచ్చి వెళ్ళారు. ఆ తరువాత మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సిడిఎస్ అయినటువంటి జనరల్ అనిల్ చౌహాన్ జకార్తాకు వెళ్ళారు. అక్కడ వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత చర్చలు ఫలప్రదమయ్యాయి. ఇప్పుడు మన బ్రహ్మోస్ ని కొనుగోలు చేయడం కోసము ఇండోనేషియా కూడా సిద్ధమవుతోంది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చేటటువంటి బెడదల్ని తట్టుకునేందుకు బ్రహ్మోస్ ఉపయోగిస్తుందని ఇండోనేషియా భావిస్తుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత మన బ్రహ్మోస్ మిసైల్ కి డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ తో మనము 3,500 కోట్ల రూపాయల ఒప్పందానికి చూస్తున్నాం బ్రహ్మోస్ సప్లై చేసేందుకు. ఇప్పుడు తాజాగా ఇండోనేషియాతో కూడా చర్చలు చాలా కీలకమైన దశకి చేరినాయి. ఈ చర్చల తరువాత ఇండోనేషియాకి కూడా భారతదేశం బ్రహ్మోస్ మిసైళ్లను సరఫరా చేస్తుంది. ఈ బ్రహ్మోస్ మిసైళ్లను సరఫరా చేసే విషయంలో జనవరిలో మన దేశానికి వచ్చినటువంటి ఇండోనేషియా దేశాధినేత అయినటువంటి ప్రభోవో సుబియాంటో ఆయన చర్చలు జరిపి వెళ్ళారు. ఆ తరువాత మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సిడిఎస్ అయినటువంటి జనరల్ అనిల్ చౌహాన్ జకార్తాకు వెళ్ళారు. అక్కడ వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత చర్చలు ఫలప్రదమయ్యాయి. ఇప్పుడు మన బ్రహ్మోస్ ని కొనుగోలు చేయడం కోసము ఇండోనేషియా కూడా సిద్ధమవుతోంది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చేటటువంటి బెడదల్ని తట్టుకునేందుకు బ్రహ్మోస్ ఉపయోగిస్తుందని ఇండోనేషియా భావిస్తుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత మన బ్రహ్మోస్ మిసైల్ కి డిమాండ్ చాలా పెరుగుతోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ తో మనము 3,500 కోట్ల రూపాయల ఒప్పందానికి చూస్తున్నాం బ్రహ్మోస్ సప్లై చేసేందుకు. ఇప్పుడు తాజాగా ఇండోనేషియాతో కూడా చర్చలు చాలా కీలకమైన దశకి చేరినాయి. ఈ చర్చల
Oh.